श्रीनिवास प्रभु जी प्रणाम। अनीता तोटा माता जी प्रणाम। श्रावणी माता जी प्रणाम। उमा माता जी प्रणाम। जया माता जी प्रणाम। हरे कृष्ण प्रणाम बबीता माता जी। माता जी हरे कृष्णा। मंजू माता जी, कलवा वीरन्न प्रभु जी, देवी माता जी, लक्ष्मी जगदीश माता कृष्ण माता जी, जन्नत प्रणामाल माता जी। ధన్యవాద్ ప్రణాం లలిత మాతాజీ, జయశ్రీ మాతాజీ అందరికీ ప్రణామాలు. మనీషా మాతాజీ ప్రణాం. హరే కృష్ణ. సో థ్యాంక్ యూ ఆల్ ఫర్ జాయినింగ్ ద సెషన్. ఈరోజు మనం ఏం చెప్పుకోవాలి అంటే 32వ అధ్యాయము. పుస్తకం పేరేంటి? దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవాన్. దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు అనే పుస్తకంలో నుండి మనము ఈ భాగవతంలోని కృష్ణ లీలలు అన్ని కథలన్నీ చెప్పుకుంటున్నాం. సో మనం ఈ రాసలీల ఎప్పుడో మొదలు పెట్టాము. ఆ తర్వాత ఇంకా అవన్నీ అవట్లేదు. గోపికలు ఒకటి అంటారు, మళ్ళీ నారాయణుడు కృష్ణుడు ఒకటి అంటారు. సో ఇలా నడుస్తూనే ఉంది కదా. సో ఈ కృష్ణుడు ఏం చేస్తాడు, కాసేపు వాళ్ళతో నృత్యం చేసినట్టే చేసి అంతర్ధానం అయిపోతాడు, కనిపించకుండా పోతాడు కదా. పోయిన తర్వాత మళ్ళా వీళ్ళందరూ అన్నిటినీ బతిలాడుతూ ఉంటారనమాట. తామర పువ్వుని కానీ, బాతుల్ని కానీ, హంసల్ని, నెమళ్ళని, లేళ్ళని అందరినీ కూడా, మిమ్మల్ని మీరే చూసారా దేవాది దేవుడు అంటే కృష్ణుడు ఇటు వెళ్ళాడా అటు వెళ్ళాడా అని అందరితోని కూడా చక్కగా మాట్లాడుకుంటూ, మిమ్మల్ని స్పర్శ చేశాడు కదా ఇలా అలా అని అన్నీ మాట్లాడుకుంటూ ఉంటారు. సో చివరికి ఇంకా దేవాది దేవుడైన కృష్ణుడు అసలు ఎందుకు అంతర్ధానం అయ్యాడు అంటే, గోపికలకి ఎప్పుడైతే వచ్చాడో కృష్ణుడు, వచ్చి ఇంత అర్ధరాత్రి పరాయి పురుషుడు పిలవగానే మీరు ఇలా పరిగెత్తుకుంటూ వచ్చారు, ఇది మంచిది కాదు అని హితబోధ చాలా చేస్తాడు. చేసిన తర్వాత వీళ్ళందరూ కూడా చాలా బాధపడుతుంటే, సరే వీళ్ళని ఎందుకు బాధపట్టడము అని చెప్పి ఒక 2-3 స్టెప్స్ లాగా అలా కొంత నృత్యం చేసి సడన్గా అంతర్ధానం వెళ్ళిపోతాడు అనమాట, మాయమైపోతాడు, కనిపించాడు. అప్పుడు వీళ్ళందరికీ చాలా చాలా బాధేసి ఇంకా చెట్టుని పుట్టని వాళ్ళ ఇంటికి వెళ్ళకపోగా అందరినీ అడుగుతూ ఉంటారు, మిమ్మల్ని ఇవి తాకి వెళ్ళాడా, ఇక్కడి నుంచే వెళ్ళాడా, ఆయన పాదస్పర్శ ఎంత బాగుండింది అని అవన్నీ మాట్లాడుతూ మాట్లాడుతూ మొత్తము వర్ణన ఆఫ్ వృందావన్ వనము, అందులో ఉండే జంతువుల యొక్క వర్ణన, పశు పక్షాదుల యొక్క వర్ణన చాలా చక్కగా చేశారనమాట. వాళ్ళు హౌ దే రెసిప్రొకేటెడ్ అంటే గోపికలు వాళ్ళందరితో ఏ విధంగా బిహేవ్ అంటే ఏ విధంగా వాళ్ళతో నడుచుకున్నారు, ఏ విధంగా వాళ్ళతో మాట్లాడారు అనేవి మనం బాగా చర్చించుకున్నాం. ఇప్పుడు రాసలీలా వర్ణనం అంటే భగవంతుడు కనిపిస్తుంది, సరే ఏదో వీళ్ళకి కొంత గర్వం రాకుండా ఉండాలి, వీళ్ళంతా నా భక్తులు కదా, పరమ భక్తులు వాళ్ళు, అందుచేత నేను అలా చేశాను, కానీ పాపం వీళ్ళు చాలా బాధపడుతున్నారు, మళ్ళీ వెళ్దాం వీళ్ళ దగ్గరికి అని అనుకుని కృష్ణుడు వస్తాడనమాట. అది రాసలీలా వర్ణనం. ఇప్పుడు అస్సలైన రాసలీల అనమాట, అంటే ఏ విధంగా నృత్యం జరిగింది ఏంటి. అప్పుడు కృష్ణుడికి ఎంత వయసు ఉంటుంది సామాన్యంగా మనం చెప్పుకున్నది? 8 సంవత్సరాలు, అరౌండ్ 7 to 8 అనమాట. ఎందుకంటే 6 వయసు అప్పుడు గోవర్ధన లీల జరిగింది. అది జరిగిన 1 సంవత్సరానికి ఈ రాసలీల అనేది జరుగుతుంది, శరత్ పూర్ణిమ వచ్చినప్పుడు. సో అందుకని ఈ రాసలీల వర్ణనం అనేది అంత చిన్న పిల్లలు అనమాట. గోపికలు కూడా చిన్నవాళ్ళు, కృష్ణుడి కంటే కొంచెం పెద్దవాళ్ళు కూడా ఉంటారు, పెళ్లి కాని పిల్లలు ఉంటారు, సంతానవతులు ఉంటారు, కొంచెం ఏజ్ అయిన వాళ్ళు కూడా ఉంటారు. కానీ ఆల్మోస్ట్ అందరు కూడా యూత్ అనమాట, యంగ్ వాళ్ళు. అప్పట్లో పెళ్ళిళ్ళు అంటే 4-5 ఏళ్ళకే చేసేసేవాళ్ళు అనమాట. ఒక్కొక్కసారి పెద్ద అయిన తర్వాత, ఒక ఉదాహరణ చెప్పాను కదా నేను బలరాముడి అని, ఇంకా వాళ్ళు ఏంటి ఆడపిల్లలు భర్త కంటే పొడుగ్గా కూడా ఉండేవారు అనమాట. అవన్నీ తర్వాత ఎదుగుదల వస్తుంది కాబట్టి అవన్నీ పట్టించుకునేవారు కాదు. ఈ ఫ్యామిలీ కోసం, మ్యారేజ్ అంటే ఒక ఫ్యామిలీ కోసం జరిగేది, వాళ్ళిద్దరి కోసం అని కాకుండా ఫ్యామిలీలు, ఈ 2 ఫ్యామిలీలు కలిస్తే వాళ్ళ పిల్లలు ఎలా పెరగలుగుతారు, ఏంటి సంస్కృతి ఎలా ఉంటుంది, వీటి కోసం మ్యారేజ్ చేసేవారు అనమాట. సో ఆ విధంగా
గోపికలు అంటే మనం అందరూ చిన్నవాళ్ళు అనుకోలేము, అందరూ చాలా పెద్దవాళ్ళు అని అనుకోలేము. అంతా కూడా అరౌండ్ చెప్పొచ్చు 20 ఏళ్ల లోపు వాళ్ళే ఉంటారనమాట. సో వీళ్ళందరూ కూడా రాస నృత్యం చేస్తారనమాట. ఎవరితోని? శ్రీకృష్ణుడితోని. సో అది ఏం జరుగుతుంది, ఎలా నృత్యం చేశాడు, కృష్ణుడు ఏం చేశాడు, ఆ కృష్ణుడు చేసిన డాన్స్ ఏంటి, ఆ రాసలీల ఏంటి, ఇప్పుడు జరిగేది ఏంటి అని కూడా ప్రభుపాదుల వారు కొంత ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. ఇప్పుడు ఏం జరుగుతుంది యువత మధ్యలో అనేది కూడా కొంతవరకు డిస్కస్ చేశారు. సో అది మనం చూద్దాం. దేవాది దేవుడు శ్రీకృష్ణుడు తమను స్వాంతపరచు చెప్పిన మాటలకు గోపాంగనులు మిక్కిలి సంతృష్టి చెందిరి. ఆ దేవాది దేవుని మాటలను వినటం వల్లనే కాక ఆయన చేతులను పాదాలను తాకటం వల్ల కూడా వారు విరహతాపం నుండి విముక్తి పొందారు. పిదప దేవాది దేవుడు వారితో రాసనృత్యానికి ఉపక్రమించెను. సో ఇద్దరు పరస్పరం మాట్లాడుకున్నారు కదా, లేదు కృష్ణ నువ్వు ఇలా చేయకూడదు అని వీళ్ళు చెప్పారు, లేదు ఆడపిల్లలు ఇలాగే ఉండాలి అని కృష్ణుడు చెప్పాడు. సో ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా మేము తయారయ్యి వచ్చాము, ఇవన్నీ కూడా చాలా వేస్టేనా, మేము ఇంత శృంగారం ఇంత చేసుకున్నాం కృష్ణ నీ కోసమే, నీ ఎంత పరితపిస్తున్నాము అని అది ఇది అన్నప్పుడు విరహతాపం నుండి మమ్మల్ని విముక్తి చేయి కృష్ణ అని ప్రార్థన చేశారు. అప్పుడు కృష్ణుడికి జాలేసిందనమాట. ఆ తర్వాత వచ్చి ఇద్దరు మాట్లాడుకున్న తర్వాత రాసనృత్యానికి చేద్దాము అని అనుకున్నారు. సో పలువురు బాలికల మధ్య ఒక పురుష నృత్యం చేయటను రాసనృత్యం అని అంటారు. రాసలీల అని మనం చెప్పుకుంటాం. అక్కడ మనం బృందావనంలో కూడా నిధి వన్ అని ఉంటుంది. అన్ని తులసి చెట్లే ఉంటాయి అన్నమాట. అవి అప్పుడు అన్ని సంవత్సరాల క్రిందటి చెట్లు కూడా ఇంకా ఉన్నాయి కాబట్టి మనం తులసి మొక్కని ఏదో తొట్టిలో ఇంత చిన్నగా పెంచుకుంటూ ఉంటాము. ఆ కాండం అనేది మామూలుగా ఉంటుంది, అంటే నేను చెప్పేది ఆ కొమ్మ, కానీ అక్కడ ఇంత చాలా లావుగా వృక్షాల్లాగా ఉంటాయి తులసి చెట్లు అనమాట. అప్పటి నుంచి ఉన్నాయి. సో ఆ నిధి వన్ అనేది బృందావనంలో చాలా బాగుంటుంది. సో అది మెయింటైన్ చేస్తున్నారు ఇప్పటికీ కూడా. ఫెన్స్ కట్టేసి ఉంటుంది, మనమైతే అందులోకి వెళ్ళలేము. ఒక చిన్న దారిస్తారు మనకి, ఆ చుట్టూ మనం ఎలా జూలో అయితే చూస్తూ ఉంటామో ఆ విధంగా చూసుకుంటూ వెళ్ళిపోతాం. అలాంటి నిధి వన్లో రాస నృత్యం అనేది ఇప్పటికీ కూడా గోపికలు వస్తారు, రాధారాణి వస్తుంది, నృత్యం చేస్తారు అని చెప్తారనమాట. సో అలాంటి నృత్యం చేయడాన్ని, అంటే అందరూ ఆడపిల్లలే ఉండి మధ్యలో ఒక్కరు మాత్రమే పురుషుడు ఉండదాన్ని రాసనృత్యం అని అంటారు అని ఇక్కడ చెప్తున్నారు. సో శ్రీకృష్ణుడు ముల్లోకంలోను మిక్కిలి సుందరాంగులు మిక్కిలి భాగ్యశాలిలు అయిన గోపికలతో రాసనృత్యము చేసెను. ఆయన చేత ఆకర్షితులైన బృందావనంలోని గోపికలు ఆయనతో చేతులు కలిపి నృత్యం చేశారు. సో ఇక్కడ రాసనృత్యం మొదలవడంతోనే ఏమైందంటే ముల్లోకాల్లో ఉండే సుందరాంగులు అని అంటున్నారు. అంటే మనం అప్సరసలు అని అంటారు. ఇంద్రుడు సృష్టిస్తాడు వాళ్ళందరినీ, చాలా అందమైన వాళ్ళు ఉంటారు, వాళ్ళతో అసలు కంపారిజన్ అనేది ఉండదు ఇక్కడ మనకి భూప్రపంచంలో అన్నమాట. అయితే అలా అంతకంటే అందగత్తలు అంట వీళ్ళు. ఎవరు? గోపికలు. ఇలాంటి అందమైన స్త్రీలతోని వీళ్ళందరితోని కూడా చక్కగా ఆయన వాళ్ళు చేతులు కలుపుకొని ఆడుతూ ఉన్నారంట. కృష్ణుని రాస నృత్యము, బాల్ డాన్స్, సొసైటీ డాన్స్ వంటి లౌకిక నృత్యాలతో ఎన్నడూ సరిపోల్చరాదు. సో శ్రీల ప్రభుపాదికి జై. ఆయన చాలా క్లియర్గా ఇక్కడ రాశారనమాట. ఏంటి అంటే మనం ఎప్పుడైనా అర్ధరాత్రి క్లబ్ డాన్సులు అవి ఉంటాయి కదా, సో వాటితో ఎప్పుడు కూడా పోల్చుకోకూడదు. ఆ రాసనృత్యం అనేది ఆధ్యాత్మికం పూర్తిగా. అంటే వీళ్ళు కూడా ఆధ్యాత్మికమే, కృష్ణుడు కూడా ఆధ్యాత్మికమే. వాళ్ళకి మనలాగా శరీరము గిల్లుతే రక్తం రావడము, చీము రెక్తు రావడం ఇట్లాంటివి ఏమీ ఉండవు అన్నమాట. మొత్తం భక్తితో నిండి ఉంటుంది ఆ యొక్క శరీరం అన్నమాట. సో రాసనృత్యం పూర్తిగా ఆధ్యాత్మిక చర్య. ఈ సత్యాన్ని నిరూపించితే పరమేశ్వరుడు యోగీశ్వరుడు కృష్ణుడు పెక్కు రూపములుగా తనను తాను
విస్తరించుకొని ప్రతి గోపిక పక్కన ఒక్కొక్క కృష్ణుడై నిలిచాడు. సో ఇప్పుడు మనం ఇక్కడ డాన్సులు మనం కంపేర్ చేసినట్లయితే స్కూల్స్లో కాలేజెస్లో డాన్సులు వేయిస్తూ ఉంటాం మనం. ఒక అమ్మాయిని తీసుకొచ్చి కృష్ణుల్లాగా వేషం వేసి మిగతా అమ్మాయిల్ని గోపికల్లాగా డాన్స్ చేపిస్తాం, కోలాటం ఆడిస్తాము. అవునా? ఒకవేళ Yes, కోఎడ్యుకేషన్ Mataji. స్కూల్ అయితే చిన్న పిల్లలు అయినప్పుడు కృష్ణుడికి మగ పిల్లోడిని కూడా తీసుకుంటారు. కానీ ఎక్కువ కృష్ణుళ్ళని మనం తీసుకోం కదా. ఒక్క కృష్ణుడు గోపికలు ఇదే మనకు తెలుసు. కానీ ఇక్కడ కృష్ణుడు ఏం చేశాడు? ప్రతి ఒక్కరిని సాటిస్ఫై చేయాలి. ఎంతమంది గోపికలు ఉన్నారో ఈ ముందుకు వెళ్తే మనకు తెలుస్తుంది. 1000, 8, 1000 అలా చాలా లక్షల గోపికలు ఉంటారన్నమాట. ఇంతమంది గోపికలకి ప్రతి ఒక్కరి ప్రేమ ఆయన అంగీకరించారు కాబట్టి అందరి ప్రక్కన కృష్ణుడు ఉంటాడంట. అది చూడడానికి మనకి ఇమాజిన్ చేసుకోవడానికి చాలా చాలా బాగుంటుంది. మనం ఇస్కాన్ టెంపుల్స్లో వెళ్ళినట్లయితే చిన్న కృష్ణుడు భలే ముద్దుగా ఉంటాడు, బొద్దుగా. 6, 7 ఏళ్ల పిల్లలు ఎంతో బాగుంటారు కదా. 10 ఏళ్ల లోపు చాలా బాగుంటారు పిల్లలు. సో ఒక్కొక్క కృష్ణుడు ఒక్కొక్క గోపిక, ఒక్కొక్క గోపిక ఒక్కలాగా సేమ్ లాగా ఉండరు అనమాట వాళ్ళు. ఆ లంగావోణీలు వేసుకునే తీరు, జడ తీరు, కొప్పు తీరు, పువ్వులు పెట్టుకునే తీరు వివిధ రకాలుగా ఉంటాయి. చాలా అందంగా ఉంటారు. సో వీళ్ళందరితోని ఒక్కొక్కరితో ఒక్కొక్క కృష్ణుడు అనమాట. సో మనం జస్ట్ ఇమాజిన్, మనం కొన్ని నక్షత్రాలు మంచిగా క్లియర్ స్కై ఉన్నప్పుడు నక్షత్రాలని చూసినప్పుడు వీటిని లెక్కించలేము, ఎంత అందంగా ఉన్నాయి. సరే ఇక్కడ నుండి స్టార్ట్ చేద్దాం అని ఒక గేమ్ ఆట ఆడినట్టయితే అటుకు వెళ్ళేసరికి మనకి నక్షత్రాలని మిస్ అయ్యి అలా అనమాట. గోపికలు ప్రతి గోపికకు ఒక కృష్ణుడు పక్కన ఉన్నట్లు కనపడటం వలన వాళ్ళు ఆయన యోగాశక్తి విస్తరణ గుర్తించలేకపోయిరి. సో ప్రతి గోపిక అనుకుంటుందన్నమాట. ఇప్పుడు మనం ఇక్కడ సత్సంగంలో ఉన్నాం, ఒక 20 or 25 ఉన్నాం. మనందరి దగ్గర కృష్ణుడు, మనలో కృష్ణుడు ఉన్నాడని మనకు తెలుసు. మనం కూర్చొని కృష్ణుడిని ఇమాజిన్ చేసుకొని కృష్ణుడితోనే ఉన్నట్లు మనము చూసుకున్నాం. అయితే కృష్ణుడు ఎలాంటి మాయ చేస్తాడంటే నేను నీవాణ్ణి, నేను నీవాణ్ణి, నేను నీవాణ్ణి అని ప్రతి గోపికని నమ్మిస్తాడనమాట. ప్రతి గోపిక దగ్గర ఒక కృష్ణుడు భుజాల మీద చేతులేసి వారి మధ్య ఆయన నృత్యం చేయసాగాను. ప్రతి గోపికకు కృష్ణుడు తన పక్కన ఉన్నట్లు కనపడటం వలన ఆయన యోగాశక్తి విస్తరణకు గుర్తించలేకపోయిరి. సో అందుకని ఆయన యొక్క శక్తి విస్తారణ ఎటువంటిది అంటే, ఇప్పుడు నేను అందుకే ఆ చుక్కల ఉదాహరణ చెప్పానన్నమాట. చంద్రుడు ఒక్కడే. మనం ఇక్కడ చంద్రుడిని చూస్తామా, మళ్ళీ యుఎస్, యూకేనో అక్కడ వెళ్తే అక్కడ కూడా ఒకే చంద్రుడు కనిపిస్తాడు. మనతోనే ఇక్కడికి వచ్చాడా అని. అందుకనే మనం పూర్వకాలం ఏంటి, మనం కొన్ని సినిమాల్లో కూడా చూస్తుంటాం కదా, మేఘాల వల్ల సందేశాన్ని పంపించడం అన్నమాట. అవన్నీ ఒకటే మనకి ప్రపంచంలో. ఇక్కడ ఈ భౌతిక ప్రపంచం ఉన్నంత కాలం ఒక చంద్రుడు, ఒక సూర్యుడు, మేఘాలు, ఇవన్నీ కూడా కామన్ ఎక్కడ వెళ్ళినా కానీ. అవి చుక్కలంటే మనకి క్లియర్ స్కై ఉన్నప్పుడే కనిపిస్తాయి, ఎందుకంటే చాలా పైకి ఉంటాయి అన్నమాట. చుక్క అంటే ఏమీ లేదు, నక్షత్రం అంటే. సూర్యుడు కూడా ఒక నక్షత్రమే. అవి స్థిరంగా ఉంటాయి అండ్ వాటి వెలుతురు వాటికే ఉంటుంది అనమాట. ఈ మబ్బులు కమ్మేస్తాయి కాబట్టి మనకి కనిపించవు నక్షత్రాలు. కానీ ఒక సమయంలో కనిపించినప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది మనకి. ఎంతో ఆనందం, ఎన్ని నక్షత్రాలు ఈరోజు వచ్చాయి, ఎంత క్లియర్గా ఉంది స్కై. సిటీలో ప్రత్యేకంగా మనకంత మబ్బులు కమ్ముకొని ఉంటాయి బికాస్ ఆఫ్ పొల్యూషన్. సో మనకి ఏదో ఒక రోజు కనిపించినప్పుడు దాన్ని ఆస్వాదించండి, మీరు ఆనందించండి. సో అలా విస్తారం ఎటువంటిది అంటే మనం లెక్కించలేమన్నమాట. సో గోపికలు కూడా నాతో కృష్ణుడు ఆడుతున్నాడు చాలు, ఇంకా ఎవరితో ఆడుతున్నాడు అని చూసే సమయం లేదు వాళ్ళకి. ఆ విస్తారాన్ని వాళ్ళు ఎవ్వరు గుర్తించలేకపోయారు. ప్రతి గోపికతోని కృష్ణుడు ఆడుతున్నాడా అని వాళ్ళు ఎవరు అనుకోలేదన్నమాట. నాతోనే ఆడుతున్నాడు, ఇది చాలు అని. కృష్ణుడు కేవలం తనతోనే నృత్యం చేయుచున్నాడని ప్రతి గోపిక తలంచెను. శ్రీకృష్ణుడు గోపికలతో కలిసి చేయు అద్భుత నృత్యాన్ని చూచి కుతూహలంతో దేవలోకంలో ఉన్న దేవతలు విమానంలో రాసనృత్యం సాగుతున్న ఈ ప్రదేశంలో ఆకాశంలో విహరింపసాగిరి. సో ఇప్పుడు మనకి దేవీమాతను పెట్టారు, సందుకు పెట్టారు కదా చాలా బాగా. అండ్ వినాయకుళ్ళని మొన్నటి దాకా పెట్టారు, పెద్ద మైక్ పెట్టి ఒక సౌండ్ వస్తుంది మనకి, పాటలు.
మనము వెళ్ళలేకపోయినా వీధి గుమ్మంలోకి వెళ్ళి చూడాలి అని మనకి ఎలాగ అనిపిస్తుందో, అలా ఈ యొక్క హోరు, ఈ అందము, ఈ పాటలు, ఈ పిల్లన్ గ్రోవితోని ఆడడము, కోలాట నృత్యం, ఇవన్నీ వాళ్ళకి ఎలా అనిపించిందంటే దేవతలకి మనం వెళ్ళి చూడాలి, బృందావనం మనం వెళ్ళాలి. అందుకని బ్రహ్మకి ఏమనిపించింది, ఆ చిన్న గడ్డిపోచ బృందావనం వెలుపల అయినా పర్వాలేదు, గోపికలందరూ నన్ను తొక్కుతూ అంటే వాళ్ళ యొక్క పాద స్పర్శని నేను అనుభవించగలను అని కోరుకుంటారు. ఇదే విధంగా దేవతలందరూ కూడా భార్యలతో కలిసి చక్కగా ఆకాశంలో విహరిస్తున్నారంట. ఈ గోపికల యొక్క నృత్యం అంటే కృష్ణుడు ఎంత అందము అండ్ గోపికలు ఇంకా అందం అన్నమాట. సో ఎప్పుడైనా మనకు చూడండి చాలా సంతోషం వేసినప్పుడు మనం పెద్దగా తయారవకపోయినా ముఖంలో ఆనందం చూస్తుంటే పక్క వాళ్ళకి కూడా ఎంజాయ్ చేయాలి అని అనిపిస్తుంది అనమాట. ఆ రకంగా హ్లాదిని శక్తి అంటారు రాధారాణి. హ్లాదిని శక్తి వీళ్ళల్లో కూడా ఉంటుంది. వీళ్ళందరూ రాధారాణి నుండి వచ్చిన వాళ్ళే కాబట్టి వాళ్ళు ఎప్పుడైతే సంతోషంగా ఉన్నారో కృష్ణుడు ఇంకా సంతోషంగా వెలిగిపోతున్నాడంట అన్నమాట. ఆయన ముఖం ఇది చూడాలని మైమర్చిపోతున్నారు ఎవరు, దేవీ దేవతలు అన్నమాట. సో ఇలా మైమర్చిపోయి ఉన్నప్పుడు వాళ్ళంతా చాలా కుతూహలం కలిగింది, ఎక్కడో కోలాహలం జరుగుతుంది, కృష్ణుడు ఎక్కడో నృత్యం చేస్తున్నాడని వాళ్ళందరూ ఆకాశంలో విహరిస్తున్నారంట. ఎవరెవరు, గంధర్వులు కిన్నెరలు కలిసి గానం కూడా చేస్తున్నారు వాళ్ళు. గంధర్వులు తమ భార్యలతో సహా వచ్చి నృత్యం చేయించున్న వారిపై పుష్పవృష్టిని కురిపించిరి. చూడండి ఆకాశంలో నుండి పుష్పాలు కురుస్తూ ఉంటే వాళ్ళకి ఎంత హాయిగా ఉంటది కదా. సో మన పూరి జగన్నాథ్ యాత్ర అప్పుడు కూడా అక్కడక్కడ ఆపుతూ ఉంటారు అనమాట రథాన్ని. సో ఈ పిల్లలు స్కూల్స్ దారిలో స్కూల్స్ కాలేజెస్ ఏవైనా ఉంటే అటు తర్వాత మెడల్ మీద ఉంటారు కదా కొందరు, వాళ్ళందరూ ముందే అరేంజ్ చేసుకుంటారు గంపలతో పువ్వులు అనమాట, పూల రేకులు ఇవన్నీ కూడా. ఇక్కడ ఎవరైతే నృత్యాలు అందరూ చేస్తారు, ఒక వయసు వ్యత్యాసం ఏమి ఉండదు. కృష్ణ పాటలు పాడేటప్పుడు ఆటోమేటిక్గా చెయ్యి కాలు ఊగుద్ది అనమాట. కృష్ణుడికి బాగా ఇష్టం నృత్యం అంటే, నృత్యం చెయ్యాలి అని అంటాడు. దానివల్ల మన ఆరోగ్యం కూడా బాగా మెరుగుపడుతుంది. సో అలా నృత్యం కింద చేసేటప్పుడు పైనుంచి ఆ పువ్వులన్నీ వేస్తారు. ఆ పువ్వులు గాలికి వచ్చి మనం ఎంత దూరమైనా మన మీద పడితే ఆ యొక్క ఆనందం ఎలా అంటే అసలు మనం ఈ లోకంలో ఉండమన్నమాట. సో అలా వీళ్ళు ఎంకరేజ్ చేసేసరికి అంటే వీళ్ళు ఎవరు కుతూహలంతో దేవలోకం నుండి వీళ్ళందరూ వచ్చి పుష్ప వర్షాన్ని వృష్టిని కురిపిస్తున్నప్పుడు ఈ గోపికలు కృష్ణుడు ఇంకా 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 చాలా హాయిగా నృత్యం చేస్తున్నారంట. ఎలా చేస్తున్నారు, గోపికలను కృష్ణుడు నృత్యం చేయు సమయాన వారి కాలి గజ్జలు భూషణాలు అంటే వాళ్ళ యొక్క అలంకరణ చేసుకున్న వస్తువులు, గొలుసులు, గాజు, ఇవన్నీ చేతి కంకణాల నుండి సుశ్రావ్యం అంటే నెమ్మదిగా. ఇప్పుడు గాజుల సౌండ్ ఇలా వస్తుంది కదా, గాజుల సౌండ్ ఎంత మంచిగా ఉంటుంది, పిల్లలకు కూడా చాలా ఇష్టం, కూర్చుని ఆ గాజులతో ఆడుకుంటూ ఉంటారు. అలాగే లోలాకులు పెట్టుకుంటారు, అవి కూడా సన్నగా ఒక శ్రావ్యం అంటే చక్కని సౌండ్ వస్తుంది అనమాట. ఈ ఆనందమయమైన అద్భుత నాదము వెలువడెను. సో ఒక అమ్మాయి చక్కని గజ్జలు కట్టుకొని ఇంట్లో నడుస్తూ ఉంటే లక్ష్మీదేవి నడుస్తుంది అని అంటాం కదా, ఆ విధంగా వాళ్ళ యొక్క వేసుకున్న ఆభరణాల నుంచి సన్నగా ఒక నాదం అనేది, సౌండ్ అనేది వస్తూ ఉందంట. గోపికలు అమూల్య ముఖచిత స్వర్ణాహారములను కృష్ణుడు వాని మధ్య పొదవిన మరకతపు పతకమును భాషించిరి. కృష్ణుడును గోపికలు నృత్యం చేయుచున్నప్పుడు వారి ముఖాలు ఇతర అవయవాలు అసాధారణమైన కాంతితో విరజిల్లినవి. సో కృష్ణుడు నృత్యం చేసేటప్పుడు వాళ్ళ యొక్క ఆభరణాల నుండి వచ్చే కాంతి చంద్రకాంతితోని రిఫ్లెక్ట్ అయ్యి ఒక లైట్ లాంటిది బాగా వెలుతురుగా వచ్చేది, అసాధారణమైన కాంతి వచ్చేదంట. సో వారి పాద విన్యాసాలు, కరచాలములు, భ్రూచలనములు, మందహాసములు, గోపికల వయోధర చలనములు, వారి వస్త్రములు, వారి కర్ణాభరణాలు, వారి గండస్థలాలు, పుష్పాలు తురిమిన వారి కేశాలు,
అన్నీయును కలిసి మేఘములను ఉరుములను మంచుగాను పిలుపుగాను తోచెను. సో ఇవి ఎలా కంపేర్ చేస్తున్నారంటే ఒక మేఘంలాగా, ఒక ఉరుములాగా, మంచులాగా, మెరుపులాగా ఇక కనిపిస్తున్నాయి. ఏంటి అంటే ఇప్పుడు పూలమాలలు పిల్లలు పెట్టుకుంటారు. ఒక చుట్ట చుట్టుకుని ముడి వేసుకుని ముడి చుట్టూ పెట్టుకుంటారు. ఆ ముడిలో నుంచి ఒక వాలు జడ వస్తుంది. జడకి చుడతారు. కానీ వీళ్ళు మైమర్చిపోయారనమాట. ఈ అందాలు ఇవన్నీ వేసుకున్నారు, గొలుసులు అన్నీ కూడా. ఇవన్నిటికీ వాళ్ళు చేసే ఒక స్పీడ్ డాన్స్ వీటికి వాళ్ళు మర్చిపోయారు కాబట్టి ఇవన్నీ చెల్లా చెదరు అయి చక్కని సౌందర్యాన్ని చూపిస్తున్నాయి అని చెప్తున్నారు. బాగా డాన్స్ చేసి చేసి ఈ నృత్యం చేసేటప్పుడు ఆడ మగ అని ఏముండదు మన కృష్ణ అంటే వాళ్ళు వేరే వీళ్ళు వేరే చేస్తారు ఒక దగ్గర నుంచి. కానీ ఇలా చెమట పట్టిపోయి చెమట కారుతూ ఉంటుంది అనమాట. అలాగే గోపికలకి కూడా చెమట చుక్కలు కారుతున్నప్పుడు అవి మంచులాగా కనిపిస్తున్నాయి అని చెప్తున్నారు. వాళ్ళ యొక్క ఆభరణ యొక్క వెలుతురులు మెరుపుల్లాగా ఉన్నాయంట. చేసేటప్పుడు నృత్యం చేసేటప్పుడు ధూళి కూడా లేస్తుంది కాబట్టి అవి మేఘాల్లాగా, వాళ్ళ యొక్క సౌండ్లు ఉరుముల్లాగా ఇలా తోచాయి అని చెప్తున్నారు. కృష్ణుని శరీరం మేఘ సముదాయముగాను. ఎందుకని మేఘ సముదాయం అన్నారంటే నీలిమేఘ శ్యాముడు కాబట్టి ఆ యొక్క రంగు అలా ఉంది కాబట్టి అలా ఉందంట. వారి గీతాలు ఉరుముల్లాగా, గోపికల సోయగాలు ఆకాశమందే మెరుపుల్లాగా, వారి ముఖం మీద చెమట బిందువులు రాలుచున్న మంచు బొట్లులాగా కనిపించాయంట. ఆ విధంగా గోపికలు కృష్ణుడు రాసనృత్యంలో పూర్తిగా లీనమైపోయారు. ఇంకా వాళ్ళు ఇష్టమున్నట్టుగా చేస్తున్నారనమాట. చాలా చక్కగా నృత్యం చేస్తున్నారు, స్పీడ్గా చేస్తున్నారు, స్లో అవుతున్నారు, మళ్ళీ స్పీడ్గా చేస్తున్నారు. ఇలా గెంతుతున్నారనమాట. వాళ్ళ ఓపికని ఇంకా ఎవరు పరీక్షించలేరనమాట. అంత అంటే పూర్తిగా మైమర్చిపోయారనమాట. వాళ్ళు లీనమైపోయారు కృష్ణుడితో. ఎందుకంటే ప్రతి గోపిక ఒక కృష్ణుడు ఉన్నాడు. ఇంకా వాళ్ళకి కావాల్సింది అదే కాబట్టి పూర్తిగా లీనమయ్యి నృత్యం చేస్తున్నారు. సో గోపికలు కంఠాలు కృష్ణుడితో ఇంకనూ ఎక్కువగా భోగింపవాలని కాంక్షతో రక్తవర్ణములాయను. సో వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు మనము ఒక రథం వెళ్తుంది. జస్ట్ ఇమాజిన్, అందులో మనకి జగన్నాథులు ఉన్నారు, లేదా రాధాకృష్ణులు ఉన్నారు, లేదా వెంకటేశ్వర స్వామి మలయప్ప రూపంలోని వెళ్తున్నారు. ఎంతమంది చుట్టూ నిలబడతారు జనాలు. మీరు తాకొద్దు, విగ్రహాలని తాకొద్దు, దేవుణ్ణి తాకొద్దు. అయినా సరే మనం సందు చూసుకొని కొంచెమైనా ఇలా తాకాలి అని ఎలా అయితే ఆనందిస్తుంటామో అలా వీళ్ళు కృష్ణుడు నన్ను ఇక్కడ ముట్టుకోవాలి, నన్ను అక్కడ ముట్టుకోవాలి, నన్ను తాకాలి, నేను కృష్ణుడిని తాకాలి, ఆయన పాదాలు నన్ను తన్నాలి అని ఈ విధంగా వాళ్ళ వాంఛ అసలు తీరట్లేదన్నమాట. తీరకుండా వాళ్ళ కంఠం అంతా కూడా రక్తవర్ణంలాయను. అంటే ఏంటి, అంత తెల్లగా ఉన్నారనమాట వాళ్ళందరూ. రాధారాణి ఎలా ఉంటుంది, బంగారు వర్ణంలో ఉంటుంది. కృష్ణుడు నీలమేఘ శ్యాముడు అయినప్పటికీ కూడా వీళ్ళందరూ చాలా తెల్లగా అందంగా ఉంటారు. అందువల్లే కాంతి ఇలా వచ్చింది అని, మెరుస్తూ ఉంది అని చెప్పారనమాట. సో ఇక్కడ అలా వాళ్ళ కంఠం అంతా కూడా ఎర్రగా అయిపోయిందంట. కృష్ణుడు వారిని సంతృప్తి పరచుటకై వారి గీతములకు అనుగుణంగా చేతులతో చప్పట్లు చర్చసాగాను. సో ఇక్కడ ఈ రాసలీల అనే కాదు, ఇక్కడ మన ఇస్కాన్లో భజన్ కీర్తన్ జరిగేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా చప్పట్లు చాలా తోచినంత గట్టిగా కొడుతూనే ఉంటారు. సో వీళ్ళు ఎలాగైతే నృత్యం చేస్తున్నారో అక్కడ ఏం మ్యూజిక్, ఆర్టిఫిషియల్ మ్యూజిక్ ఏమీ లేదు, దానికి తగ్గట్టుగా కృష్ణుడు చప్పట్లు వేస్తున్నాడంట. వేస్తుంటే వాళ్ళకి ఇంకా ఉత్సాహం వస్తుంది అనమాట, ఇంకా డాన్స్ చేస్తున్నారు. వాస్తవానికి ఈ ప్రపంచం అంతయు కృష్ణుని గానంతో నిండిపోయింది. ఆ గానం వివిధ జీవులు మార్గంలో ఆనందించుచున్నాయి. సో అన్ని జీవులు ఉన్నాయి కదా ఇప్పుడు మనకి. వీళ్ళు నృత్యం చేసేది ఎక్కడ, యమునా నది తీరంలో చేస్తున్నారు. సో ఇలా నృత్యం చేసేటప్పుడు అన్ని జంతువులన్నీ మేల్కొనే ఉంటాయి. ముందే చెప్తాడు కదా, క్రూర మృగాలు జంతువులు ఉండే ప్రదేశం ఇది, మీరు ఎందుకు వచ్చారు ఎవరికి చెప్పకుండా అని చెప్పేసి. సో అవన్నీ కూడా బాగా ఈ గానాన్ని ఆనందిస్తున్నాయి అంట. ఏ యథామాం ప్రపద్యంతే అని
భగవద్గీతలో ధృవపరచుతున్నది. కృష్ణుడు నృత్యం చేయుచున్నాడు, ప్రతి జీవి నృత్యం చేయుచున్నది. కానీ ఆధ్యాత్మిక ప్రపంచంలోని నృత్యంనకు భౌతిక ప్రపంచంలో నృత్యానికి భేదం ఉన్నది. సో మనము నృత్యం చేస్తాము, మైమర్చిపోతాము, కానీ మనము ఆ నృత్యానికి రాసలీలకి చాలా తేడా ఉంది. అస్సలు కంపేర్ చేయకూడదు. ఈ క్లబ్బుల్లో అక్కడ సినిమా పాటలకి డాన్సులు చేస్తారు చూడండి, ఇప్పుడు వినాయకుడిని పెడతారు, అక్కడ వరకు ఆధ్యాత్మికం. ప్రసాదం వండుతారు, పూజలు చేస్తారు, ఓకే. కానీ తీరా డాన్స్ వరకు వచ్చేసరికి సినిమా పాటలు పెడతారు. సో ఈ అశ్లీలంగా ఉండే స్టెప్పులు వేసుకుంటూ నృత్యం చేయడం అనేది చాలా తప్పు. అందుచేత ఈ రాసలీలకి ఇటువంటి నృత్యాలకి ఎప్పుడు కూడా భేదం ఉంది. కాబట్టి అలా మనము ఎప్పుడు కంపేర్ చేసుకోకూడదు, పోల్చుకోకూడదు అని చెప్తున్నా. చైతన్య చరితామృత గ్రంథకర్త ఈ విషయం ఇట్లు చెప్పుచున్నారు. కృష్ణుడు నాట్యాచారుడు, అందరూ ఆయన సేవకులు. ప్రతి ఒక్కరూ కృష్ణ నృత్యం అనుకరించుటకు ప్రయత్నింతురు. నిజంగా కృష్ణ చైతన్య మార్గంలో ఉన్న వారు కృష్ణ నృత్యానికి సవ్యంగా స్పందింతురు. సో ఇక్కడ కృష్ణ నృత్యానికి కొన్ని స్టెప్స్ ఉంటాయి, ప్రపాదుల వారు కొన్ని పెట్టారనమాట, అవే చేస్తారు. మీరు కృష్ణ కాన్షియస్లో ఎక్కడ చూసినా కానీ అవి. సో ఇలా చైతన్య మహాప్రభు చాలా స్పందించేవాడు, డాన్స్, నృత్యము, గీతము. ఆయన ఎవరు? చైతన్య మహాప్రభు అంటే శ్రీకృష్ణుడే. కలియుగంలో రాధ ఇంత భక్తురాలు ఎలా అని రాధా యొక్క మోడ్ తీసుకుని రాధాకృష్ణులాగా అంటే ఆ భక్తి పంచడానికే వచ్చారనమాట. అందుచేత ఆయన మర్చిపోయి డాన్స్ అండ్ కీర్తన, నృత్యము చైతన్య మహాప్రభుకి చాలా ఇష్టం అనమాట. సో నిజంగా చైతన్య మార్గంలో నున్నవారు కృష్ణ నృత్యానికి సవ్యంగా ప్రతిస్పందింతురు. వారు స్వతంత్రంగా నృత్యం చేయుటకు ప్రయత్నించరు. భౌతిక ప్రపంచంలో ఉన్నవారు దేవాది దేవుడు కృష్ణుని అనుకరింప ప్రయత్నింతురు. జీవులు కృష్ణుని మాయ చేత బోధితులై నృత్యం చేయొచ్చు, తాము కృష్ణునితో సమానములని భావింతురు. కానీ ఇది వాస్తవం కాదు. సో ఇక్కడ కొన్ని స్టెప్స్ అని, క్లాప్స్ అని, సాంగ్స్, గౌడీయ సాంగ్స్ అనే ఉంటాయి. ఆ కీర్తన, భజన అనేది అవి మాత్రమే చేసేది కరెక్ట్ అని చెప్తున్నారు. కృష్ణుడు ఇలా చేశాడు కదా నృత్యం, దాన్ని నేను ప్రయత్నిస్తాను, ఇలా చేస్తాను అంటే సినిమాలో ఉండే నృత్యాలు చూస్తాం కదా, అవన్నీ నిజం కాదు అని చెప్తున్నారు. అలా మనం చేయడానికి ఎప్పుడు ప్రయత్నించకూడదు అని చెప్తున్నారు. జీవులు కృష్ణుని మాయ చేత బోధితులై నృత్యం చేయొచ్చు, తాము కృష్ణునితో సమానులని భావించరు. కానీ ఇది వాస్తవం కాదు. కృష్ణ చైతన్యం కలిగినచో ఈ అపోహ తొలగిపోవును. సో నిజంగా కృష్ణ చైతన్యంలోకి వచ్చిన తర్వాత అప్పుడు మనకు అనిపిస్తుంది, అవును కదా, మన పిల్లలకి అంతా కూడా పిచ్చి పిచ్చి డ్యాన్సులు, పిచ్చి పాటలు వాళ్ళు వేస్తుంటే ఎంత సంతోషించాము. కృష్ణ చైతన్యం ఎంత తేడా ఉంది ఇక్కడ, ఎంత అంటే లయబద్ధంగా చేసే నృత్యము. ఆ స్టెప్స్ ఎలా ఉంటాయి అంటే ఏజ్ నో ఫ్యాక్టర్ అనమాట, ప్రతి ఒక్కరు చేయగలిగేటట్టు ఉంటాయి అన్నమాట. సో ఈ సినిమావి అవన్నీ కూడా మనం పెద్ద డాన్సర్స్ అనుకునే అపోహ మనకి చైతన్యంలోకి, కృష్ణ చైతన్యంలోకి వచ్చిన తర్వాత అది పోతుంది అని చెప్తారు. కృష్ణ చైతన్యం గల వ్యక్తికి కృష్ణుడు అందరికీ యజమానుడు, ప్రతి ఒక్కడు ఆయన సేవకుడు ఆయనను అనియును బోధపడును. కృష్ణుని సంతోషపెట్టుటకు నృత్యం చేయవలనే గాని ఎవరినూ ఆయనను అనుకరించడం, ఎప్పుడైనా కృష్ణుణ్ణి అనుకరించకూడదు, అనుసరించాలి. ఆయన వెంట నడవచ్చు, ఆయన చెప్పింది చెయ్యవచ్చు, కానీ ఆయన ఇలా చేశాడు కదా. ఫర్ ఎగ్జాంపుల్ గోవర్ధన పర్వతము ఆయన చిటికను వెళ్తూ ఎత్తారు. మనం కూడా చిన్న రాయో గొడుగో ఏదో చేతిలో పట్టుకొని చిటికను వెళ్తాం ట్రై చేస్తే అవుతుందా? అవదు. సో అందుకని అనుకరించడానికి ఎప్పుడు ప్రయత్నం చేయకూడదు. నేను ఆయనతో సమానుడను అని ఎప్పుడు అనుకోకూడదు. గోపికలు కృష్ణుని సంతోషపెట్టగోరిరి కనుక కృష్ణుడు గానం చేయగా వారు ఆయన గానాన్ని అనుకరంగా వర్తించుచు సాధు సాధు అని ఆయనని ప్రోత్సహించారు. కొన్ని వేళల యందు వారు ఆయన సంతోషం కొరకు స్వయంగా చక్కగా గానం చేసిరి. వారి గానము ప్రశంసించుచు ఆయన వారిని ప్రోత్సహించెను. సో చప్పట్లు కొట్టి వాళ్ళందరినీ ప్రోత్సహిస్తూ
ఇలా నృత్యం చేస్తూ ఉన్నారు. ఈ నృత్యాల మధ్యలో మనం ఇలా చేయకూడదు, ఇలా చేయవచ్చు అని చెప్తున్నారనమాట శ్రీల ప్రభుపాదుల వారు. ఇక్కడ కొందరు గోపికలు నృత్యం వలన తమ అంగ విన్యాసముల వలన అలసిపోయినప్పుడు తమ చేతుల కృష్ణుడి భుజంపై ఆంచిరి. అప్పుడు వారి సిగలు సడలెను, వారి అందరి పువ్వులు భూమిపై రాలెను. వారు కృష్ణుని భుజంపై చేతులు ఆంచినప్పుడు ఆ దేహంనకు అందుకొనిన చందనము నుండి అతడు ధరించిన పుష్పమాలలోని కమలములు మొదలైన పుష్పాల నుండి వెలువడి సౌరభంకు వారికి మిగిల సంతోషించిరి. ఇప్పుడు చూడండి, మనం గుడికి వెళ్తాం కదా, గుడికి వెళ్తే పుష్పాలన్నీ కూడా ఆర్తి, లాస్ట్ స్టెప్ పుష్పాలన్నీ ఆర్తి తీసి ఆ పుష్పాలని వాసన చూడడానికి మనకి ఇస్తారు. అది దొరకకపోయేసరికి మనకి ఎంతో విచారం. ఆ వాసన చూసిన తర్వాత ఒక తన్మయత్వంలోకి వెళ్ళిపోతాం. అది మామూలు చామంతి పువ్వే అవ్వచ్చు, మామూలుగా ఒక గులాబీ పువ్వు కావచ్చు, మల్లె పువ్వు కావచ్చు, లేదా చెమ్మేలి ఏదో, కానీ దేవుడి దగ్గర నుంచి వచ్చిన పుష్పం ఒక స్పెషల్ ఎఫెక్ట్ ఉంటుంది అనమాట. సో అవన్నీ కూడా ఎప్పుడైతే కృష్ణుడు వాళ్ళని తాకాడో అవన్నీ కూడా చాలా చందనం వాసన, కృష్ణుడి యొక్క చందనం వాసన. చందనం రాసుకున్నాడా కృష్ణుడు అని అంటే ఆధ్యాత్మిక శరీరం రాసుకోక్కర్లేదు, కృష్ణుడి దగ్గర నుండే అలా మంచి వాసన వస్తుందన్నమాట. సో ఆ ధరించిన పుష్పమాల కమలాలు ఏవైనా కింద పడిపోతే అవి మనం తీసుకుంటాం. సో అలా ఇవన్నీ కూడా గోపికలకి చాలా ఆనందం వేసిందంట. వారు పరస్పరం ముద్దులు పెట్టుకొనసాగిరి. కొందరు గోపికలు కృష్ణుని చెంపలకు తమ చెంపలతో తాకజొచ్చిరి. సో ఇక్కడ మీరు బై మిస్టేక్ ఏమీ అనుకోకూడదు. చెంప తాకడం అని అంటే, మనం చూడండి, ఒక పిల్లని కానీ కుక్క పిల్లని కానీ మీరు ఎవరైనా పెంచుకుంటుంటే దాన్ని ఎత్తుకొని మన చెంపకు తాకించుకుంటాం. చిన్న పిల్లలు మనకు ఉంటారు కదా, 1.5 year 3 years, కొందరు కొంచెం పొడుగా మనం ఎత్తుకోలేకపోయినా మనం కింద వంగి వాళ్ళని తాకి ముద్దు పెట్టుకోవాలని మనకి ఎలా అనిపిస్తుందో, గోపికలకి కూడా కృష్ణుడు అంతే. ఎటువంటి కామవాంఛ కాదు ఇది. సో గోపికలు కూడా అంత ఇదైపోయిన వాళ్ళకి కృష్ణుణ్ణి తాకాలి, ఆయన అంగాలు మనం తాకాలి అని చెప్పేసి చెంప తాకాలి అని వాళ్ళకి అనిపించి కృష్ణుడి దగ్గరికి వెళ్ళి అవన్నీ టచ్ చేయడానికి వాళ్ళు ఆనందిస్తున్నారనమాట. కృష్ణుడు అప్పుడు తన నోటిలోనున్న తాంబూలాన్ని వారి నోటిలోకి అందించెను. వారు దానిని ప్రీతితో మహా సంతోషంతో స్వీకరించిరి. ఈ తాంబూలాన్ని స్వీకరించటం వలన గోపికలు ఆధ్యాత్మిక మార్గమున మరింత పురోగమించిరి. చూడండి, ఇక్కడ మనకి ఎలా కంపేర్ చేసుకోవాలంటే, తాంబూలం పెడతారు కృష్ణుడికి. అయితే ఈ తాంబూలం మనకి కృష్ణుడి దగ్గర నుండి వచ్చిన తర్వాత ఇంత చిన్న పిసరంతా అయినా ఒక్కొక్కరికి రావాలి అని ఆశించి అందరం కొంచెం ఎలాగైతే తీసుకుంటామో ఆ విధంగా అన్నమాట. కృష్ణుడు నోట్లోంచి వాళ్ళకి ఇవ్వడం అంటే ఆయన ఒక ఉత్తిష్ట వాళ్ళకి ఇవ్వడంతో వాళ్ళు మరింత ఆధ్యాత్మిక లోకానికి పురోగమించారు. అక్కడ మహాప్రసాదం అని పెడతారండి మన గుడిలో. సో ఈ మహాప్రసాదము అందరికీ దొరకదు. మామూలుగా ప్రసాదం అయితే దొరుకుతుంది, కానీ అక్కడ ఉండే వాళ్ళకి తెలిసింది. మనకి అదృష్టం ఉండాలి. ఒక్కొక్కసారి మనం అక్కడ మామూలుగా నిలబడితే కూడా వచ్చి చేతిలో పెట్టి వెళ్తారు. సో ఈ అదృష్టం అన్నమాట. ఆ మహాప్రసాదం చిన్న అంటే చాలా చిన్న క్వాంటిటీ అయినా కానీ మనకి తీసుకున్నాక ఒకలాంటి ఆనందం అనేది మనకి కలుగుతుంది అనమాట. సో మేము యాత్రలకి వెళ్ళేటప్పుడు సామాన్యంగా ఒక్కోసారి ఏం చేస్తారంటే, మామూలుగా ప్రసాదం ఇస్తారు. ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ మనం వెళ్తాం కాబట్టి, అయితే అక్కడ పూజారులందరూ కూడా మనం చేసే అంటే ఇవి అంత దూరం నుండి వీళ్ళు వచ్చారు, వీళ్ళు మహాభక్తి చేస్తున్నారు చక్కగా అని చెప్పేసి మహాప్రసాదాన్ని తీసుకొచ్చి ఇచ్చారు. ఉడిపిలో అలా జరిగింది. ఈవెన్ మొన్న ద్వారకాలో కూడా జరిగి ఉంటుంది. నేను వెళ్ళిన యాత్రలో అన్నిట్లో కూడా జరుగుతుంటుంది. ఆ మహాప్రసాదాన్ని ఎంతో భద్రంగా దాచి అందరికీ చెందేటట్టు కొంచెం ఇస్తూ ఉంటారనమాట. సో అంత విలువైంది కృష్ణుడు యొక్క ఉత్తిష్ట. మనం మామూలుగా ఉత్తిష్ట అంటే భగవంతుడి దగ్గర పెట్టుకుని తీసుకుని తింటూ ఉంటాం, కానీ ఆయన నోట్లోదే తీసుకోవడం అంటే ఆ మహాప్రసాదాన్ని తీసుకోవడము
చాలా సంతోషం అన్నమాట. ఆ సంతోషానికి అవధులు లేవు. సో అంత సంతోషంతో వీళ్ళు స్వీకరించారంట ఆ తాంబూలాన్ని. అండ్ అవి స్వీకరించిన వెంటనే అందుకే చెప్తారు, మనం ఎవరైనా కృష్ణ కాన్షియస్‌లోకి రండి మాకు బాగుంది అని మనం చెప్పినట్లయితే వాళ్ళు కొంచెం ఇష్టపడకపోతే ముందు ముందు ఏం చేయాలి అని మా ఆచార్యులు చెప్తూ ఉంటారంటే, మనం ఏదైతే భోగా పెడతామో ఆ భోగాలోంచి కొంచెం ప్రసాదం వాళ్ళకి పంపించడము, వాళ్ళకి ప్రసాదం తింటూ తింటూ వాళ్ళకి పరివర్తన అనేది లోపల వచ్చేస్తుందంట. వాళ్ళకే ఒకరోజు మన దగ్గరికి రావాలి అని అనిపిస్తుంది, ఈ క్లాసుల్లో చేరాలి అని అనిపిస్తుంది అని చెప్తారు. అందుకే డొనేషన్ కట్టిన వాళ్ళకందరికీ కూడా బై పోస్ట్ ప్రసాదం వస్తుందన్నమాట. ఏంటి ఈ ప్రసాదం తింటూ తింటూ మనకి పరివర్తన ఆధ్యాత్మిక మార్గం వైపు పురోగమించడానికి అంటే ముందుకు వెళ్ళడానికి అన్నమాట. అది మనకి సహాయపడుతుంది అని చెప్తారు. నిన్ననే నాకు బెంగుళూరు నుంచి ప్రసాదం వచ్చింది. అయితే వరదకృష్ణ ప్రభు అక్కడ ప్రెసిడెంట్ అన్నమాట. సారీ నేను హిస్ గ్రేస్ అని చెప్పాలి. హిస్ గ్రేస్ వరదకృష్ణ ప్రభు వారు అక్కడ. సో మనం ఎప్పుడో మా అమ్మాయి కడుతూ ఉంటుంది. ఎంత ఎంత చక్కగా ఏమంటారు కలకండ అంటారు కదా, మిశ్రీ చిప్స్, కిస్మిస్ అంటే డ్రై ప్రసాదం అన్నమాట. ఇలాంటి ప్రసాదంతో పాటు నిన్న స్వాతి నక్షత్రం అండి, నరసింహస్వామి పూజ చేస్తారు, హోమాలు చేస్తుంటారు. అలా స్వాతి నక్షత్రం వాళ్ళు ఎప్పుడు పోస్ట్ చేశారో తెలీదు. స్వాతి నక్షత్రం రోజు లక్ష్మీ నరసింహస్వామి పటం వచ్చింది ఇంటికి. అసలు నాకైతే ఎంత ఆనందం వేసిందంటే, యాక్చువల్లీ ఇంట్లో లేనప్పుడు వాడు ఫోన్ చేశాడు. ఫోన్ చేస్తే నేను అన్నాను, ఏదో ప్రసాదం తినే ప్రసాదం ఇక్కడ నందనవనము హ్యాబిట్స్ ఎక్కడి నుండో వచ్చి ఉంటుంది అనుకొని కొంచెం వాచ్మెన్కి ఇచ్చే బాబు అని చెప్పాను. ఆ విషయం మర్చిపోయాను. నేను ఇంటికి వచ్చిన తర్వాత సాయంత్రం వాళ్ళు పట్టుకుని వచ్చారనమాట. ఇంకా ఆపుకోలేక కట్ చేశాను. కట్ చేస్తే ఎంత మంచి గిఫ్ట్స్ అంటే అసలు నరసింహస్వామిని చూసి అసలు మా ఆరోగ్యాలన్నీ కాపాడడానికి వచ్చారా అని ఎంతో సంతోషం వేసింది. ఒక పెన్ను పంపించారు రాసుకోవడానికి, ఒక పెన్ను స్టాండ్లో ఒక వాచ్ కూడా, ఎంత బాగుందో అది ఆ గిఫ్ట్. సో ఇన్ని వచ్చాయన్నమాట. మనం కట్టింది ఏదో మర్చిపోతాం, అసలు ఎంత కట్టామో కూడా, ఎప్పుడు కట్టామో కూడా మర్చిపోతాం. కానీ చూడండి భగవంతుడు మర్చిపోడు మనకి. సో అది అవి పంపించడంలో మనకి రిసీవ్ చేసుకోవడంలో ఎంత ఆనందమో అది మన మాటల్లో చెప్పలేమన్నమాట. డొనేషన్ కట్టేటప్పుడు ఏమనిపిస్తుంది, ఇస్కాన్ వాళ్ళు ఎప్పుడు ఏదో ఒక డొనేషన్ అడుగుతూనే ఉంటారు. ఎందుకు అడుగుతారు? ఇది అన్నమాట ఆధ్యాత్మిక మార్గానికి మనని ఇంకా ముందుకు వెళ్ళడానికి. మనం ఇచ్చిన డబ్బులన్నీ ఎక్కడో పోతాయి. అంతమంది తింటారు ప్రసాదం అన్నమాట. కొన్ని వేలకు వేల మంది తింటూ ఉంటారు. ఈవెన్ దుర్గా పూజలప్పుడు, వినాయకుడి పూజలప్పుడు ఇస్కాన్ వాళ్ళు ఎక్కడ అంటే అక్కడ వెళ్ళిపోయి బాగా టన్నులు వండి వడ్డిస్తూ ఉంటారు. ఈవెన్ పుష్కరాలప్పుడు ఎక్కడైతే జనాలు కనిపించారో అక్కడంతా కూడా మనకి కృష్ణ ప్రసాదమే వెళ్తూ ఉంటుంది. అంటే మనం ఇచ్చిన డబ్బులన్నీ చక్కగా వినియోగించేది కృష్ణ కాన్షియస్ ఒక్కటే. వేరే వాళ్ళు ఏమి మనం ఎంత నమ్మకంతోని మనం చెప్పలేమన్నమాట. సో అలా ఆ ప్రసాదంకి ఉండే వాల్యూ నేను చెప్తున్నాను ఇక్కడ. గోపికలు సంతోషించి ఆధ్యాత్మిక మార్గానికి పురోగమించారు అంటే మనం కూడా అలాగే ముందుకి ఇంకా నడవాలి అని ఈ విధంగా మన ఇస్కాన్ వాళ్ళు ఎంకరేజ్ చేస్తూ ఉంటారన్నమాట. సో మన దగ్గర ఉండే సొమ్ము భగవంతుడికి ఇయ్యడంలో నష్టం ఏమీ లేదు, కానీ మనం చాలా చాలా లాభపడుతూ ఉంటామని చెప్పి మనకి చాలామంది ఆచార్యులు చెప్తూనే ఉంటారు. సో ఆ విధంగా ఇక్కడ కూడా జరిగింది అని చెప్పితే నాకు ఇవన్నీ గుర్తొచ్చాయి అన్నమాట. సో కొందరు గోపికలు చాలాసేపు పాడటం వలన, నృత్యం చేయటం వలన అలసిపోయారంట. సో కృష్ణుడు వారి ప్రక్కన నృత్యం చేయుచుండెను. వారు తమ అలసటను తీర్చుకుంటకు కృష్ణుని చేతి తీసి ఎత్తైన తమ కుచములపై ఉంచుకొనిరి. కృష్ణుడు చేయిచు గోపికలు తర్వాత శుభ్రములైనవి. సో అంటే ఇక్కడ మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే, వేరే విధంగా మీరు తీసుకోవద్దు. కృష్ణుడి యొక్క చేయి వాళ్ళ యొక్క అంగాల మీద అంతా పడుతున్నాయి అంటే అవి శుభ్రమైనవి అని చెప్తున్నారనమాట. సో అలా వాళ్ళు చాలా ఆధ్యాత్మిక శోభతో
వాళ్ళ మనస్సులు కానీ, వాళ్ళ ముఖములు కానీ, వాళ్ళ కళ్ళు అన్నీ కూడా ఆనందంతో ప్రకాశిస్తున్నాయి అని చెప్తున్నారు. మళ్ళీ ఏమంటున్నారు, గోపికలు లక్ష్మీదేవి భర్తయగు కృష్ణుని సాహచర్యము ఆనందించుచు తమకి లోకంలో మరి ఒక్క భర్త ఉన్నాడనమాట మర్చిపోయినారు. మన ముందే అనుకున్నాం కదా, ఇక్కడ కొందరు గోపికలు వివాహితులు పిల్లలు ఉన్నారు కూడా. సో వాళ్ళు ఇక్కడ ఈ భౌతిక ప్రపంచంలో నాకు ఒక భర్త ఉన్నాడు అని కూడా మర్చిపోయారంట. కృష్ణుడు బాహుల ఆలింగులై ఆతంతో పాటు పాడుచు నాట్యం చేయుచు వారు సర్వము విస్మరించిరి. కృష్ణునితో రాసకేలి సంబరంలో మునిగి తేలుతున్న గోపికల సోయగాన్ని శ్రీమద్ భాగవతం ఈ విధంగా వర్ణించింది. గోపికలు తన 2 చెవులలోని కమలాన్ని అనంత అవసంతములుగా అలంకరించుకొని ఉండిరి. ఇక్కడ మనకి పువ్వులు ఇస్తే సామాన్యంగా హైదరాబాద్లో ఇంకా వేరే ప్లేసెస్లో తల్లో నిమురుకుంటారు, లేదా కొందరు కింద పడిపోతే వేరే వాళ్ళు తొక్కుతారని చెప్పి పర్సులో పెట్టుకోవడము, బ్యాగ్లో పెట్టుకోవడము, వాసన ఇలాంటివి చేస్తుంది. కానీ మాయాపూర్ వెళ్ళారంటే ప్రతి ఒక్కరు గోపికలాగా ఉంటారండి. పిల్లలు ఒక వయసు ఎంత స్టైల్గా చక్కగా హెయిర్ స్టైల్ ఎన్ని చేసుకున్నా సరే దేవుడి దగ్గర నుంచి వచ్చిన పుష్పం చెవుల్లో ఇక్కడ పెట్టుకుంటారు, ఇలా పెట్టుకుంటారు అనమాట. సో మనకేమో పూజలప్పుడు సామాన్యంగా ఇక్కడ నాకు తెలిసినంత వరకు మగవాళ్ళు చెవుల్లో పెట్టుకుంటారు, ఆడవాళ్ళు సిగలో తురుముకుంటారు. కానీ వాళ్ళందరూ కూడా తలలో పెట్టుకోరు, చక్కగా చెవులకి అలంకరించుకు 2 చెవుల్లో 2 పువ్వులు దొరికితే 2 పెట్టుకుంటారు అనమాట. సో అంటే ఇది భాగవతంలోనే ఇలా ఉందంట. కమలాలను అలంకరించుకుని ఉండేరి. వారి వదనములు చందనపు పూతచే గుమగుమలాడుచుండెను. చందన పూత అంటే ఒక్కోసారి గుడికి వెళ్తే మనకి ఆ పువ్వుతోని చూసారా, శ్రీల ప్రపాదులు వారికి అందరికి పెట్టిన తర్వాత మిగులుతుంది, పూజారి వచ్చి మనకి ఇక్కడ అద్దుతారు, ఎంతో హాయిగా ఉంటుంది. ఇంకా మనం ఎక్కడికి వెళ్ళినా ఆ గుమగుమ మన దగ్గరే ఉంటది అనమాట. సో వారి నుదుట తిలకాన్ని దిద్దుకొని ఉండిరి. మందహాస సుందరులకు వారి ముఖాలపై స్వేద బిందువులు నిలిచి ఉండెను. కాలి అందల రవళి కర కంకణముల ధ్వని మధురంగా వినవచ్చుచుండెను. వారి సిగలోని పువ్వులు కృష్ణుని పాద పద్మాలపై రాలుచుండెను. వారి అర్చనలకు స్వామి మిగుల సంతృప్తుడాయను. ఇప్పుడు అర్చన అంటే ఏంటి, మనము పాదాల మీద పువ్వులు వేయడం కానీ అవన్నీ చేస్తూ ఉంటాం కదా. సో నృత్యం చేసేటప్పుడు సిగలోని పువ్వులు దేవుడి పాదాల మీద పడినప్పుడు ఈ గోపికకి ఎంత భక్తి, నా చుట్టూ ఎలా నృత్యం చేస్తుంది, నన్ను చాలా అర్చన చేసింది ఆమె యొక్క పువ్వులతోని అని చెప్పి స్వామి చాలా సంతృప్తుడయ్యాడంట. ఇంకా దేవుడే అంత సాటిస్ఫై అయినప్పుడు గోపికలకి ఎలా ఉంటుంది చెప్పండి. ఆ యొక్క ఆనందం అసలు మనము చెప్పలేము, అది అనుభవించాలంటే గుడికి వెళ్ళాలి, గుడిలో పార్టిసిపేట్ చేయాలి. మనము నృత్యం అనేది సిగ్గుపడకుండా అసలు అవసరం లేదు, చక్కగా అందరూ చేస్తుంటారు, మనం కూడా ఆస్వాదిస్తూ చేయవచ్చు అనమాట. అప్పుడు మనకు ఆనందం వస్తుంది. అండ్ ఆ బలము భగవంతుడే ఇస్తాడు. నా కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు అన్నవన్నీ పోతాయి అన్నమాట. ఆ సమయంలో ఏమీ ఉండవు. సో బ్రహ్మ సంహితలో నాడు ఈ గోపికలందరూ శ్రీకృష్ణుని లాదినీ శక్తి యొక్క విస్తరణలు అని చెప్తున్నారు. ఇంతకుముందు నేను చెప్పాను కదా, రాధారాణి ఎవరు అంటే లాదినీ శక్తి. ఎవరికి? కృష్ణుడికి. అంటే ఆమె పక్కనుంటే కృష్ణుడికి చిరునవ్వు సంతోషము అంతకంటే ఏమీ లేదనమాట. సో శ్రీకృష్ణుని లాదినీ శక్తి యొక్క విస్తారాలు అంటే రాధారాణి యొక్క విస్తరం అనమాట. రాధారాణిలోంచే గోపికలందరూ వచ్చారు. తన చేతులతో గోపిక శరీరాలను తాకుచు సంతోషపూరితమాగు వారి నయమల వంక నిదానంగా చూచు శిశువు అద్దంలో తన ప్రతిబింబాన్ని చూచు ఆడుకున్నట్లు కృష్ణుడు ఆనందించను. సో చిన్నపిల్లలు చూసారా, అంటే మా టైంలో అయితే మాకు పిల్లలు పుట్టిన సమయంలో అప్పుడు ఏమనేవారు, అద్దంలో చూపించకండి, మాటలు రావు అనేవారు. కానీ ఇప్పుడు పిల్లలు ఎక్కడ చూసినా అద్దాలే కదా, కారులో అద్దాలు, అక్కడ అద్దాలు. అద్దంలో చూసుకొని వాళ్ళు ఎంతో మైమర్చిపోయి సంతోషించి ఇంకా వాళ్ళు అటువైపు ఇంకొక అమ్మాయి అబ్బాయి వాళ్ళే ఉన్నారు అని అనుకుని ఎంతో ఆనందిస్తుంటారు. ఇది నేను మా మనవరాలు అనుభవం అండి. ఇది ఏంటంటే మా పిల్లల సమయంలో అద్దాలు ఇవ్వకూడదు అలా మా నాన్నమ్మ ఉండేది, అలా చెప్పేవారు అప్పుడు మా చిన్నప్పుడు. కానీ ఇప్పుడు వీళ్ళు ఏమీ కంట్రోల్ చేయరు కదా,
చక్కగా అది అద్దంతో చాలాసేపు ఆడుకునేది. నాకు ఒక బెంగలాగా ఉండేది. ఈళ్ళేంటి ఇట్లా మాటలు రాకు అది ఇది అనేవాళ్ళు పెద్దవాళ్ళని. ఎంత మాటకారంటే ఇప్పుడు చిచ్చర పిడుగు అనమాట. అసలు మనం ఎప్పుడు మాట్లాడలేము. అలా మాట్లాడుతది. సో, అవన్నీ గూడా అపోహలని నాకు అర్థమైందనమాట. సో, ఇక్కడ చూసారా? అంటే ఇవన్నీ భాగవతంలోనే ఉన్నాయన్నమాట. పిల్లాడు కృష్ణుడు ఈ శ్రీరామచంద్రుడు అన్నం తినకపోతే దశరథ మహారాజు ఏం చేస్తాడు? అద్దం తీసుకొచ్చి చంద్రుణ్ణి అద్దంలో చూపిస్తాడనమాట. చూపించి అప్పుడు అన్నం తినిపిస్తారు ఇద్దరు కలిసి. అంటే తల్లి, తండ్రి కలిసి. అంటే అద్దము అంత ఆనందిస్తారు చిన్నపిల్లలనేది భాగవతంలోనే ఉందన్నమాట. మనకు తెలియక ఎన్నో ఎన్నో అపోహల్లో మనము ఉండిపోతూ ఉంటాం. అందుచేత కృష్ణ కాన్షియస్‌లో ఉండే దాంట్లో ఉన్నట్లయితే చాలా సత్యము దేవాది దేవుడు శ్రీకృష్ణుడే అన్నమాట. సో, అది కృష్ణుడు తమ దేహంలోని వివిధ భాగాలను తాకినప్పుడు ఆధ్యాత్మిక శక్తిని తమ శరీరంలో ఆయన నింపినట్లు గోపికలు భావించిరి. వారి జారిపోవచ్చున్న తమ వస్త్రాలను బిగించుకొనుటకు ప్రయత్నించినను తగినంత వాటికి సవరించుకొనలేకపోయారు. కృష్ణుని సాహచర్యంలో వారు తమను తాము విస్మరించుటే వారి కేశాలు ఉడుములు చెల్లాచెదరైపోయాను, వారి ఆభరణాలు జారిపోయాను. ఇక్కడ కూడా గుడిలో కూడా అప్పుడప్పుడు కమ్మలని అవి ఇవి అవి గోల్డ్ ఆర్టిఫిషియల్ పెద్దగా గమనించం కానీ కింద పడిపోయి ఉంటాయి, పిల్లలు జారిపోతాయి, అంత ఇదిగా చేస్తారనమాట. అంటే కీర్తన చేసేవాళ్ళు చాలా స్ట్రాంగ్ ఉంటారు. అండ్ ఈ మృదంగం వాయించేవాళ్ళు ఇంకా చాలా ఉంటాయి కదా కర్తాళాలు. సో ఇవన్నీ చేసేసరికి ప్రతి ఒక్కరు ఇంకా మర్చిపోయి డాన్స్ చేస్తారు. నిజంగానే ఇవన్నీ జారిపోయి పువ్వులైతే పడతాయి, చెవి కమ్మలు ఇట్లాంటివి కూడా పడుతూ ఉంటాయి. తర్వాత వాళ్ళు వెతుక్కుంటారు, ఇవన్నీ జరుగుతాయి. సో ఇక్కడ అవి జారిపోయినాయి అంట. ఇంకా కృష్ణుడితో చేసినప్పుడు నేను ఇక్కడ కంపేర్ చేయటం లేదు, కానీ ఇటువంటి సహజంగా మనం ఆధ్యాత్మిక లోకానికి వర్ణన మనం ఊహించుకోవాలి అంతే. కానీ ఇక్కడ కూడా కొంత జరుగుతుంది అంటే కృష్ణ కాన్షియస్ లో యాజ్ ఇట్ ఈస్ కొన్ని చేస్తారు అని నేను చెప్తున్నాను. గోపికలు సాచర్యం కృష్ణుడు రాసనృత్యం ఆస్వాదించుచుండగా దేవతలను వారి పత్నులు ఆశ్చర్యవశులై ఆకాశ మండలాలను గుమిగూడిరి. సో ఒక్కరు ఇద్దరు నలుగురు కాదు, ఆకాశం అంతా కూడా దేవతలతో నిండిపోయినారంట. వారి రాసనృత్యాన్ని చూసి చంద్రుడు మోహ పరవశుడై ఆశ్చర్యంతో స్తంభించిపోయాను. ఇంకా చంద్రుడు ఏంటి, ఈ దేశం నుండి ఆ దేశం, ఆ దేశం నుండి ఈ దేశం తిరుగుతూ ఉంటాడు. అంటే అక్కడే ఉన్నప్పటికీ కూడా మనకు అలా అనిపిస్తుంది. తెల్లవారిపోయేసరికి ఇంకా చంద్రుడు ఉండడు కదా. సో చంద్రుడు స్తంభించిపోయాడంట. కృష్ణుడు తమకు భర్త కావాలని గోపికలు కాత్యాయని దేవిని ప్రార్థించి కావున కృష్ణుడు గోపికలు ఎందరున్నారు అన్ని రూపములుగా తనను తాను విస్తరించుకొని వారి భర్తల వలె వారితో భోగించు వారి వాంఛలను తీర్చెను. సో వాళ్ళందరికీ కూడా చాలా దగ్గరయ్యి వాళ్ళందరూ కాత్యాయని వ్రతం చేశారు కాబట్టి కృష్ణుడు వాళ్ళకి చాలా దగ్గరయ్యారు అని చెప్తున్నారు. ఇక్కడ మళ్ళీ సుఖదేవ్ గోస్వామి ఏం చెప్తున్నారో చూద్దాము. కృష్ణుడు స్వయంగా సంపూర్ణుడు, అందుకని పూర్ణ పురుషోత్తముడు అని అంటారు. రాముణ్ణి మర్యాద పురుషోత్తముడు అని అంటారు. సో ఇక్కడ ఆయన సంపూర్ణుడు కాబట్టి ఆయన ఆత్మారాముడు. తన సంతృప్తికై ఆయన ఇతరులను ఎవరిని అవసరం లేదు, ఆయనే పూర్ణుడు అన్నమాట కృష్ణుడు. ఆయనకు కావాలంటే గోపికలేంటి ఎవరినైనా కోరి ఏమైనా చేయొచ్చు, కానీ ఆయనకు అటువంటి అవసరం లేదు. ఆయనకి ఏమీ కోరికలు ఉండవు. సో ఆయన ఋషికేశుడు, అన్ని ఇంద్రియాలని నిగ్రహించుకోగలడు అనమాట. సో గోపికలు ఆయనను భర్తగా కోరిరు గనుక ఆయన వాంఛను తీర్చెను. గోపికలు తనతో నృత్యం చేయటం అలసిపోవట చూసి వెంటనే వారి అలసటిని తొలగించుటే ఆయన వారి ముఖాలను తన చేతులతో తుడవనారంభించెను. కృష్ణుడు చూపిన అనుగ్రహాన్ని ప్రతి గోపికలు ఆయనను ప్రేమ దృష్టితో చూడసాగారు. శుభకరమైన కృష్ణుని స్పర్శచే వారు సంతోషించారు. మందహాస సుందరులకు వారి గండస్థల సౌందర్యంతో వెలిగిపోయాను. కృష్ణుని లీలలను దివ్యానంతో వారు గానం చేయసాగారు. పరిశుద్ధ భక్తురాళ్ళు గోపికలు కృష్ణుని సాంగత్యం ఆనందించుచున్న కొలది ఆయన వైభవం వలన వారు ప్రభావితులై ఆయనకు మరింత సేవ చేయసాగిరి.
ఇప్పుడు గోపికలందరూ అలసిపోయారు. అలసిపోతే కృష్ణుడు వాళ్ళ చెమటలను తుడిచి వచ్చేసి సేవ చేసినట్టు చేస్తే ఇంకా ఏం చేస్తారు? కృష్ణుని మధ్యలో కూర్చోబెట్టుకొని కృష్ణుడికి కాళ్ళొత్తడము, చేతులొత్తడము, ఆయన ముంగురులు సరిచేయడము ఇవన్నీ వాళ్ళు చేస్తున్నారంట. వారు ఆయన కీర్తనలకి కీర్తించి ఆయనని సంతృప్తి పరుస్తున్నారంట. అంటే వాళ్ళు చిన్నప్పటి నుండి చూస్తున్నారు కదా! పూతనని వధించినప్పటి నుండి కూడా వరుసగా ఒకరినో ఒకరిని వధిస్తూనే ఉన్నారు కాబట్టి ఆ కీర్తి అంతా కూడా పాటల రూపంలో పాడుతూ ఆయన్ని పొగుడుతున్నారంట. సకల ప్రభువుకి ప్రభువు తమ పైన ఆయన అసాధారణ అనుగ్రహం వర్షించినందుకు గోపికలు ఆయనని పూజింపసాగిరి. ఇంకా అంతా అయిపోయింది. పువ్వులతో ఆయనని చక్కగా పూజిస్తున్నారంట. గోపికలు కృష్ణుడు రాసనృత్యం వలన కల శ్రమ పోగొట్టుకొనుకై యమునా నది జలంలో ప్రవేశించిరి. ఇప్పుడు చూడండి, దగ్గరలో ఇప్పుడు మామూలుగా రిసార్ట్స్కి వెళ్తున్నామని అందరూ ఏదో ఆనందిస్తూ వెళ్తారు, అక్కడ తింటారు, ఏమేమో ఎంజాయ్ చేస్తారు. కానీ అక్కడ ఒక చిన్న లేక్ లాంటిది ఏదైనా ఉంటే తప్పకుండా అక్కడికి వెళ్తారు కదా. వెళ్ళి వాళ్ళు చక్కగా నీళ్ళల్లో ఆడుకోవడం అవి చేస్తూ ఉంటాయి అన్నమాట. సో వీళ్ళు కూడా అక్కడ యమున ఇంకా వాళ్ళకి చాలా చెమట్లు పట్టిపోయి ఉక్కగా ఉంది. సరే చల్లగా అందులోకి వెళ్దామని చెప్పేసి యమునా జలంలోకి వెళ్ళిపోయారంట. గోపికల మెడలోని కలువ పూల దండలు వారు కృష్ణుని గాఢంగా కౌగలించుకుంటా వాళ్ళని చెదిరిపోయాను. సో ఆ కలువరేకులు వారి వయోధరములకు అలదుకొన్న కుంకుమ లేపం ఎర్రనై ఉండెను. ఆ పువ్వుల్లో మకరందము భ్రమరములు జుంకారం చేయుచు తిరుగుచుండెను. ఒక గజము తన సహచరులను పెక్కు ఆడయేనుగులతో నీటి మడుగున ప్రవేశించినట్లు కృష్ణుడు గోపికలతో యమునా నది జలాల్లో ప్రవేశించెను. సో ఇలా నీళ్ళల్లో మునిగారు అందరూ కూడా. ఆ శ్రమ పోగొట్టుకోవడానికి చక్కగా అందులో అందరూ కూడా రాసనృత్యాన్ని ఆనందిస్తూ పరమభోక్త అయిన కృష్ణుని అద్భుత రాసనృత్యాన్ని యమునా జలంతో గోపికలు ఆయన జలక్రీడలు దేవతలు స్తుతించిరి. సో తర్వాత జలక్రీడ ఎలా ఉంటుంది? నీళ్ళల్లో దిగుతారు, కాసేపు దాచుకుంటారు నీళ్ళల్లో, తర్వాత లేస్తారు, కనిపించే దాగుడు మూతలు లాంటివి ఆడతారు, చెయ్యి కలుపుకొని అందరు చుట్టూగా అందరు గోపికలు ఉండి మధ్యలో కృష్ణుణ్ణి ఆట పట్టిస్తూ ఉంటారు. ఒకరి మీద ఒకరు చేతులతో నీళ్లు పోసుకుంటూ ఉంటారు. సో ఇవన్నీ కూడా వాళ్ళు ఆనందిస్తున్నారన్నమాట. ఇప్పుడు చూడండి, జస్ట్ ఇమాజిన్, యమునా నది మెరిసిపోతుంది. ఎందుకు? ఆ యొక్క వెన్నెలతోనమాట. అంత తెల్లని వెన్నెల్లో ఈ చుట్టూ వీళ్ళ అందమైన ఆడపిల్లలు, మధ్యలో కృష్ణుడు. సో చక్కగా యమునా నదిలో వాళ్ళందరూ ఆ జలక్రీడలు ఆడుకున్న తర్వాత విహరిస్తున్నారంట. సో ఈ విధంగా సుఖకరమైన సరశ్చంద్రికలు గోపికలు సహచర్యంలో కృష్ణుడు ఆనందించెను. శరదృతువులో కామవాంఛ విశేషంగా ఉద్రిక్తమవుతుంది అని చెప్తున్నారు. సామాన్యంగా ఇలా జరుగుతుంది అని. కానీ కృష్ణుడితో సాంగత్యం వల్ల గోపికలలో కామవాంఛ అంకురించనే లేదు. సుఖదేవ గోస్వామి శ్రీమద్ భాగవతం ఈ విషయం స్పష్టంగా అవరుద్ధ సౌరథ అని నుడివి కామోద్రేకం పూర్తిగా విరుద్ధమైనదని వర్ణించెను. సో ఇక్కడ ఆధ్యాత్మిక జగత్తులో ఎప్పుడైతే మనం ఆధ్యాత్మికంగా ఉంటామో కామవాంఛ అనేది అస్సలు ఉండదు. సో ఈ శరదృతువు అంటే బాగా చలికాలంలో ఒకరినొకరి కప్పుకొని పడుకోవాల్సిన కామవాంఛ విశేషంగా ఉంటుంది అని చెప్తున్నారు. కానీ ఎప్పుడైతే శ్రీకృష్ణుడు మధ్యలో ఉన్నాడో అలాంటిది అటువంటి వాంఛ వాళ్ళకి అంకురించలేదంట వీళ్ళందరూ కూడా. సో గోపికలు అంత ప్యూర్ అని చెప్తున్నారన్నమాట, శుద్ధ భక్తులు వాళ్ళంతా. సో ఇక్కడ పూర్తిగా నిషిద్ధమైందని వర్ణించెను. గోపికలతో కృష్ణ నృత్యానికి భౌతిక ప్రపంచానికి జీవులకు సాధారణ నృత్యానికి చాలా భేదం ఉంది. రాసనృత్యం విషయంలోనూ కృష్ణ గోపికల వ్యవహారంలోనూ లోకమును గల అపోహలను దురభిప్రాయాలను తొలగించుటకై శ్రీమద్ భాగవత శ్రోత పరీక్షిత్ మహారాజు సుఖదేవ గోస్వామితో ఇట్లా నేను కృష్ణుడు ధర్మ పరిపాలన స్థాపించుటకు ఆ అధర్మ ప్రవృత్తిని అణచివేటుకు భూమిపై అవతరించినాడు కదా. యదా యదా హి ధర్మస్య అనే శ్లోకం ఉంది కదా. సో అక్కడ గ్లానిర్భవతి భారతి అనేది
ఈ శ్లోకంలో చెప్పినట్లుగా ధర్మపాలన కోసం నేను వస్తాను, యుగే యుగే అంటున్నాడు, ప్రతి యుగంలో వస్తాను నేను. కానీ గోపికలతో కృష్ణుడి ప్రవర్తన ఈ లోకంలో అధర్మ ప్రవర్తన ప్రవహించవచ్చును. కృష్ణుడు అర్ధరాత్రి అందు ఇతరుల భార్యల సాహచర్యంతో ఆనందించుట నాకు ఆశ్చర్యం కలిగించింది. యాక్చువల్లీ పరీక్షిత్ మహారాజుకి అన్నీ తెలుసు, అయినప్పటికీ కూడా సుఖదేవ్ గోస్వామిని ఇలా అడుగుతున్నారనమాట. అవును, ఈ కృష్ణుడు రాసనృత్యం చేశాడు, అంతా బాగానే ఉంది, కానీ ఇలా మిస్అండర్స్టాండ్ చేసుకునే అవకాశం ఉంది కదా, పెళ్ళైన స్త్రీలతోని కూడా ఆయన అర్ధరాత్రి చక్కగా నృత్యం చేశాడు కదా అని ఆయన సుఖదేవ్ గోస్వామిని అడిగారనమాట. అడిగేసరికి సుఖదేవ్ గోస్వామికి ఏమనిపిస్తుంది అనమాట, నీకు అన్నీ తెలుసు, తెలిసి కూడా నువ్వు ఇలాంటి క్వశ్చన్ అడిగావు అని చెప్పేసి హేయమైన చర్యలని ఖండించును అంటే ఆ క్వశ్చన్ని ఖండించాడు ఆయన. తర్వాత వైదిక విధులు ఒక వ్యక్తి తన భార్యతో కాక మరొక స్త్రీతో సంపర్కం కలిగి కామవాంఛను తీర్చుకొనేటకు అనుమతించవు అంటే శాస్త్రాల్లో ఈ విధంగా ఉన్నాయి అని చెప్తున్నారు. భార్యాభర్తలు ఒకరికొకరు, అంతేగాని భార్య వేరే వాళ్ళతోని భర్త వేరే వాళ్ళతోని కామవాంఛ తీర్చుకోవడానికి అవి అనుమతించవు అని చెప్తున్నారు. గోపికలను కృష్ణుడు ప్రీతితో చూచుట పైకి వైదిక సూత్రం ఉల్లంఘించుట కనిపించును. కానీ పరీక్షిత్ మహారాజ్ సుఖదేవ్ గోస్వామి నిజమైన పరిస్థితిని స్పష్టంగా తెలుసుకొనెను. ఆయన కృష్ణ గోపికల రాసనృత్య దివ్య లక్షణాలను స్పష్టంగా ప్రతిబింబింపజేయుట కొరకే పరీక్షిత్ తన ఆశ్చర్యంను ప్రకటించెను. ప్రాకృతిక అంటే కపట భక్తులు స్త్రీలతో స్వచ్ఛందంగా ప్రవర్తించుటను నిరోధించుటకు ఇది చాలా ముఖ్యము. సో పరీక్షిత్ మహారాజు పలికిన వాక్యంలో ముఖ్యమైన అంశము అనేకములున్నవి అని వాటినే వివరణ అవసరము. మొదటిది జుగుప్సితం అనగా హేయమైన అని అర్థం. పరీక్షిత్ మహారాజును కలిగిన మొదటి సందేహం ఇది. కృష్ణ భగవానుడు దేవాది దేవుడు, ధర్మాచరణ స్థాపించుటకు అవతరించినాడు. అట్టిచు ఆయన ఇతరుల భార్యలు అర్ధరాత్రి నృత్యం ఆలింగము శుంభునము మున్నగు కార్యాలకు ఎట్లు పూనుకొనెను? వైదిక విధుల ప్రకారం ఇవన్నీ నిర్దిష్టమైనవి. అంతేకాక మొదట గోపికలు తన వద్దకు వచ్చినప్పుడు తమ ఇండ్లకు తిరిగిపోండి అని అన్నాడు. తర్వాత ఇతరుల భార్యలను కన్యలను ఆహ్వానించి వారితో కలిసి నృత్యం చేయుట వేద విధులను అనుసరించి నిజంగా హేయమైన పనియే. కృష్ణుడు ఈ పనికి ఎందుకు పూనుకోవాల్సి వచ్చింది అని చెప్తున్నారు అన్నమాట. సో ఇక్కడ ఈ సందర్భంగా ప్రయోగింపబడిన నూరు యొక్క పదము కృష్ణుడు యువతుల మధ్య కామోద్రేకము సవరించుచున్నాడని కొందరు భావించవచ్చు, కానీ సంభవం కాదని పరీక్షిత్ మహారాజు చెప్పాను. కృష్ణుడు విషయవాంఛలు గలవాడు కాదు. సో ఆయన ఆప్తకాముడు, సకల వాంఛలు తీరినవాడు. ఎందుకనగా మొదటి అంశం భౌతిక మగు లెక్కల ప్రకారం రాసలీల నాటికి కృష్ణుడు కేవలం 8 ఏండ్ల ప్రాయం వాడు. ఆ వయస్సులో ఏ బాలుడు విషయవాంఛలు కలిగి ఉండడు. ఆప్తకాముడు అనగా దేవాది దేవుడు స్వయం సంతుష్టుడని అర్థము. ఆయనకి కామవాంఛ ఉన్నను ఆ వాంఛల పరిపూర్తికి ఇతరుల సహాయం ఆయనకు అవసరము లేదు. ఇంకొక అంశం ఏమంటున్నారంటే విషయలోలుడు కాకపోయినా గోపికల విషయాలు వాంఛతే ప్రేరితుడై ఉండవచ్చునట. కానీ పరీక్షిత్ మహారాజు యదుపతి అని మరి ఒక మాట కూడా వాడాను. ఇది కృష్ణుడు యదువంశం ఉన్నతోకి అతని వ్యక్తి అని సూచిస్తుంది. యదువంశరాజులు అత్యంత పుణ్యాత్ములు, వారి వంశము వారును అటువంటి వారే. ఆ వంశంలో జన్మించిన కృష్ణుడు గోపికల చేత ఎట్లు కామ ప్రేరితుడగును? కనుక కృష్ణుడు హేయమగు పని చేయట సంభవం కాదంట నిశ్చయం. ఆయనను కృష్ణుడు ఆ విధంగా ఎందుకు ప్రవర్తించనని పరీక్షిత్ మహారాజుకి సందేహం కలి. దీని వాస్తవమగు ఉద్దేశమేమి అంటే పుణ్యకార్యాలను చేయుటకు ప్రతిజ్ఞ చేసిన వాడని దీని అర్థము. సుఖదేవ్ గోస్వామి విద్యావంతుడైన బ్రహ్మచారి. అతడు లైంగిక కార్యములందు పాల్గొనట సాధ్యం కాదు. బ్రహ్మచారులకు ఇది నిజిష్టం. ఇక సుఖదేవ్ గోస్వామి అంటే ఉత్తమ బ్రహ్మచారి విషయము చెప్పనక్కర్లేదు. కానీ రాసనృత్య పరిస్థితులు చాలా అనుమానాస్పదంగా ఉన్నందున పరీక్షిత్ మహారాజు సుఖదేవ్ గోస్వామిని ఈ వివరాలన్నీ అడిగారు.
సో పరీక్షిత్ మహారాజు ఎందుకు అడిగారు అని అంటే, ఆయన మన కొరకు అడిగాడు అనమాట. మనకు అర్థం అవ్వాలని అందరికీ ఇలాగే అనిపిస్తుంది. కానీ ఇక్కడ చెప్పేది ఏమంటే, పరిపూర్ణుడు కృష్ణుడికి ఎటువంటి కామవాంఛలు ఉండవు. ఇంకొక విషయం ఏంటంటే, ఆయన చిన్న పిల్లవాడు. 7 సంవత్సరాల పిల్లవాడికి కామవాంఛలు ఏముంటాయి? ఇది అర్థం చేసుకోవాలి అని చెప్తున్నారనమాట. ఇక్కడ సూర్యకాంతితో ఒకటి పోల్చారు. ఉదాహరణకి ఏంటి అంటే, అగ్ని ఎట్టి హేయమగు వస్తువును దహించి వేయును. ఇప్పుడు అగ్నికి మనం మామూలుగా ఇస్త్రీ పెట్టి ఉదాహరణ తీసుకున్నట్లయితే ఇస్త్రీ చేస్తున్నాము. కాటన్కి ఒక వేడి కావాలి, సిల్క్కి ఒక వేడి కావాలి కదా. కాటన్ వేడిని తీసుకొచ్చి సిల్క్కి పెడితే, ఇది సిల్క్ నేను ఇస్త్రీ చెయ్యను అని ఇస్త్రీ పెట్టి చెప్పుద్దా మనకి? చెప్పదు. అదేవిధంగా దేన్నైనా దహించి వేస్తుంది అనమాట అగ్ని. అదేవిధంగా అగ్ని గొప్పదనము. ఆ విధంగా సూర్యుడి మాత్రము మలము నుండి కూడా నీటిని పీల్చును, అయినను కలుషితుడు కాడు. సో ఇక్కడ మలమాన్యాలన్నీ కూడా చెరువు గట్టు దగ్గర అవి ఉంటాయి కదా, అన్నీ కూడా వెళ్తూ ఉంటారు అందరు. కానీ సూర్యుడు ఇక్కడ చాలా అసహ్యంగా ఉంది, ఈ స్థలంలో నేను నా కిరణాలని పంపించను అన్నాడు. అన్ని తీసేసుకుంటాడు. పైగా అక్కడ నేల ఏమవుతుంది? సారవంతం అవుతుంది. ఆ నీరంతా వెళ్ళిపోయి చక్కగా మళ్ళీ మామూలు నేలలాగా తయారైపోతుంది. కాబట్టి అక్కడ శుద్ధీకరణ జరుగుతుంది అని చెప్తాడనమాట. పైపెచ్చు సూర్యకాంతి సోకిన కలుషితము మలినము అగు ప్రదేశము కూడా నిర్మలము, రోగి క్రిమి రహితము అగును. ఏవైనా క్రిమిలు ఉంటే కూడా ఆ కిరణాలకి అవి చచ్చిపోతాయి. సో అలా ఉంటుంది అని చెప్పి. సో కృష్ణుడు పరమ ప్రామాణికుడు గనక ఆయన చర్యలు ఇతరులను అనుసరింపవచ్చునని ఎవరైనా వాదించవచ్చు. ఈ ప్రశ్నకు సుఖదేవ గోస్వామి ఈశ్వరాణం అని సమాధానం చెప్పారు. ఈశ్వరుడు అనగా పరమ నియంత. అతడు తన ఆదేశాలను ఒకప్పుడు తాను ఉల్లంఘించవచ్చు, కానీ ఇది పరమ నియంతకి సాధ్యం కాని ఆయన అని సాధ్యం కాదు. సో ఇలా జరుగుతుంది. ఇప్పటికీ కూడా ఇంకా ఆయనకి పెద్దగా ఇష్టం ఉండదన్నమాట. ఇదేంటి ఇలా రాసలీల ఎందుకు చేశాడు, ఇంతమందితో ఎందుకు ఆడుతున్నాడు అంటే పూర్వజన్మ వృత్తాంతం చెప్పేస్తారనమాట. అప్పుడు ఏంటి పూర్వజన్మలు అంటే, పూర్వజన్మలో కృష్ణుడు రాముడు త్రేతాయుగం, రామచంద్రుడుగా ఉన్నప్పుడు ఆయన అయోధ్యకి ఇక్కడ బాణాలు వేయడానికి వెళ్తాడు కదా. అటు వెళ్ళినప్పుడు ఇక్కడ ఏంటి అంటే ఋషుల దగ్గరికి, ఋషుల్ని కాపాడడానికి వెళ్తాడు. వెళ్ళినప్పుడు వేరే ఋషులు బ్రహ్మచారులు ఉంటారు కదా అక్కడ ఋషి ఆశ్రమంలో. సో ఋషి ఆశ్రమంలో ఉండే బ్రహ్మచారులందరూ కూడా చాలా మోజుపడ్డారంట కృష్ణుడి మీద. మోజుపడి నీవు ఎలాగైనా మమ్మల్ని వివాహం చేసుకోవాలి అని రామచంద్రుడిని అడిగారనమాట. వాంఛ, మాకు ఇలాంటి వాంఛ కలిగింది, మేమేం చేయాలి రామచంద్ర అని అడుగుతారు. అయితే ఈ జన్మలో అయితే అవ్వదు, కానీ వచ్చే జన్మలో నేను కృష్ణుని అవుతాను, మీరందరూ గోపికలు అవుతారు, మీ వాంఛని నేను జన్మాంతరం నుండి వచ్చింది కాబట్టి నేను తీరుస్తాను అని మాట ఇస్తాడంట. సో శ్రీకృష్ణుడు దేవాది దేవుడు కాబట్టి మాట ఇచ్చాడు, కాబట్టి మాట నిలబెట్టుకోవడానికే ఈ విధంగా రాసనృత్యం చేశారు. ఆ గోపికలందరూ ఎవరో కాదు, ఒక జన్మలో వాళ్ళు ఋషులు అన్నమాట. ఆధ్యాత్మిక స్థలం నుండి వాళ్ళు మళ్ళీ ఇక్కడికి వచ్చారు. కాబట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత కృష్ణుడు తమకు భర్త కావాలని కాత్యాయని దేవిని అభ్యర్థించారు. మళ్ళీ అక్కడ కాత్యాయని వ్రతం చేశారు, కృష్ణుడే మాకు భర్త కావాలని. సో కృష్ణుడు పరమాధికారం నిరూపించుటకు, అతడు భౌతిక ప్రపంచం నిబంధనలను బద్ధుడు కాడని తెలుపుటకు, ఇంకనూ ఇతరులకు పెక్కు ప్రయోజనాల కొరకు అది అవసరమైంది కాబట్టి అలా చేశాడు అని చెప్తున్నారనమాట. కృష్ణుడు భగవద్గీతలు ఆదేశాలను అనుసరించెను. రాసలీలలు విహరించి కృష్ణుని అనుకరింపవలెనని వారు కలలోనైనా ఊహించలేదు అని చెప్తున్నారు. సో ఇక్కడ నెక్స్ట్, సాధారణ వ్యక్తులకు విధులు అవసరము. వారు అనవసరంగా కృష్ణుని అనుకరించుటకు ప్రయత్నించి రాసలీలలో పాల్గొని తద్వారా తమ వినాశనం కొని తెచ్చుకోరాదు అని ఇక్కడ క్లియర్గా చెప్తున్నారనమాట. సో ఇక్కడ
బద్య జీవిత కాలుష్యం అంటని మహా ఋషులు భక్తులు దేవాది దేవుడు ఋషిని తమ హృదయంలో ఉంచుకొని ఈ భౌతిక ప్రపంచం కాలుష్యం మధ్య కూడా స్వేచ్ఛగా పంచగలరు. ఈ విధంగా భౌతిక గుణములను సుఖదుఖాలను వారు గురికారు. ఇక తన అంతఃశక్తి చే అవతరించు కృష్ణుడు కర్మసూత్రాలకు గురి అగుట ఎట్లు సంభవించును అని సుఖదేవ గోస్వామి చక్కగా వివరణ ఇచ్చారన్నమాట. సో ఇక్కడ మళ్ళీ లాస్ట్కి ఏం చెప్తున్నారంటే, కృష్ణుడు ప్రతి జీవి హృదయమందు నిలిచి ఉన్నాడని, ఆయన నుండియే సకల కర్మలు స్మృతి విస్మృతి కలుగునని భగవద్గీత ధృవపరచుచున్నది. ఆయనయే వేద విజ్ఞానం తెలుసుకొనదగిన ఆది పురుషుడు. ఆయనయే వేదాంత తత్వాన్ని ఆయన బాగా ఎరుగును. వేదాంతులు మాయావాదులు అనబడువారు కృష్ణుని నిజస్వరూపాన్ని గ్రహించజాలరు. సో అటువంటి అందువలన ఆయన ఎవరినైనాను చూచినను ఎవరినైనా కౌగలించుకునను అందు అనౌచిత్యమునకు అవకాశమే లేదు. సో ఇక్కడ బాగా క్లియర్గా క్లారిటీ ఇచ్చేశారనమాట. కృష్ణుడు అలా చేయడానికి ఒక మంచి ఆలోచన ఉన్నది. ఈ ఆలోచన వల్లనే వాళ్ళకి పూర్వజన్మ సుకృతి కలుగజేయాలి కాబట్టి అలా చేశాడు అని చెప్తున్నారు. సో ఈ రాసనృత్యం చేసి వాళ్ళు యమునా నదిలో చక్కగా ఆడుకుని చేసేసరికి ఏమైపోయింది, రాసనృత్యం సమాప్తమైన పిదప రాత్రి బ్రహ్మ ముహూర్తంగా మారిపోయాను. బ్రహ్మ ముహూర్తం అంటే ఏంటి? తెల్లవారుజామున కదా. అంటే భగవద్గీతలో సూచించారు, బ్రహ్మరాత్రి ఇక్కడ దీర్ఘమైంది అంట. సూర్యోదయానికి 1.5 గంటల ముందు కాలమే బ్రహ్మముహూర్తం అని అంటారు. సో సయ్య నుండి లేచి స్నానాది కాలం ముగించుకొని మంగళారతి హరే కృష్ణ జపము ఇవన్నీ చేస్తారు. కృష్ణ చైతన్యంలో ఉండేవారు అని, అది ఒక శుభ ముహూర్తం అని చెప్తున్నారనమాట. సో ఇక్కడ ఆ ఒక్క రాత్రి రాసలీల రాత్రి అంటే మనకి ఎన్ని గంటలు ఉంటుంది సామాన్యంగా? 12 అవర్స్ ఉంటుంది. 6 మనం పడుకునేది 8 అవర్స్, 6 అవర్స్, 10 అవర్స్ అలా ఉంటుంది కదా. సో ఇదంతా బ్రహ్మ యొక్క రాత్రి దాకా ఆపేశాడంట భగవంతుడు. అర్థమవుతుందా మీకు? అంటే మనకి 1000 రాత్రులు ఎంతో, వాళ్ళు ఒక్క రాత్రి అంత అనుభవించారనమాట. ఎందుకు చేశాడు కృష్ణుడు ఇది అని అంటే, వాళ్ళకి మాట ఇచ్చాను నేను, వాళ్ళని పెళ్లి చేసుకుంటానని చెప్పాను ఎప్పుడు? పూర్వజన్మలో. సో అందుచేత చేయవలసి వచ్చింది. అది కూడా ఏ వయసులో చేశాడు? చిన్న పిల్లవాళ్ళలాగా ఉన్నప్పుడు వాళ్ళతో నృత్యం చేశాడు, ఆలింగనం చేసుకొని చుంబనం చేశాడు, అంతకంటే ఎక్కువ ఏమీ చేయలేదు. దాంతోనే వాళ్ళు చాలా సాటిస్ఫై అయిపోయారనమాట. సో ఆ విధంగా చేసేసరికి శుభముహూర్తం అంటే తెల్లవారింది. అప్పుడు వీళ్ళందరూ ఏం చేశారు, ఆ శుభముహూర్తం రాగానే కృష్ణుడు గోపికలను ఆ స్థలం వదిలిపోమ్మని కోరాను. వారు అతని సాహచర్యం వదులటకు ఇష్టపడకపోయినా అతనికి అత్యంత విధేయులు ప్రియతములు కావున కృష్ణుడు ఇండ్లకు మరలి వెళ్ళుడని కోరగానే ఆ ప్రదేశాన్ని వదిలి వారు ఇళ్లకు మరలిరి. స్వయం విష్ణువైన కృష్ణునితో ఆయన శక్తి విస్తారణం గోపికల రాసలీలను సరి అయిన ఆచార్య నుండి వినువారు భయంకరమగు వ్యాధుల నుండి విముక్తులగుదరని సుఖదేవ గోస్వామి రాసలీలావర్ణాన్ని సమాప్తి చేసెను. ఇక్కడ చూసారా ఎంత చక్కగా చెప్పారు. సరి అయిన ఆచార్యుడి నుండి అంటే మన ఆచార్యులు శ్రీల ప్రభుపాదుల వారు అన్నమాట. ఇది సంస్కృతంలో ఎక్కడో ఉండే భాగవతాన్ని తీసి మన భాషలో మనకి రచించి అనువదించి మన ముందు పెట్టిన ఆచార్యులు దగ్గర నుండి మనం వింటున్నాము. సో భయంకరమైన రోగాల నుండి కూడా విముక్తి అవుతాయి అని సుఖదేవ్ గోస్వామి చెప్తున్నారు. ఎవరికి? పరీక్షిత్ మహారాజ్కి. రాసలీలను యథాతథంగా విన్నవారు కామవాంఛల నుండి సంపూర్ణంగా విముక్తులై అత్యున్నతమగు ఆధ్యాత్మిక పీఠాన్ని ఉద్ధరింపబడుదురు. సో మాయలో నుండి బయటకు వచ్చేస్తారంట. మాయావాదుల నుండి కథలు వినటం. మాయావాదుల వల్ల అంటే ఇప్పుడు కొన్ని టికెట్లు పెడతారు భాగవతం వినడానికి, ఇలా అని చెప్పేసి ఎన్నో ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటారు. అటువంటి వాటి దగ్గర నుండి వినకుండా ఒక ప్రామాణికమైన ఆచార్యుడి దగ్గర నుంచి వినినట్లయితే నిజంగా మంచి పుణ్యం లభిస్తుంది అని చెప్తున్నారనమాట.
ఇంకా సుఖదేవ గోస్వామి ఏం చెప్పారు అంటే శ్రద్ధాన్విత అని పదం ప్రయోగించెను. శ్రద్ధాన్విడు ఆధ్యాత్మిక జీవనమున శిక్షణ పొందినవాడు. అంటే మన గురువు ఎక్కడి నుండి అంటే ఆధ్యాత్మికంలో శిక్షణ పొంది అటు తర్వాత వాళ్ళు పఠనం చేసి మనకి రాసి ఈ పుస్తకాలన్నీ కూడా మనకిచ్చారు. సో గురు శిష్య పరంపర ద్వారా ఉపదేశం పొంది ప్రామాణికుడు నిరంతరం కృష్ణ చైతన్య మార్గమున చరించువాడు అగు వ్యక్తి నుండే వినవలెను అని అర్థం అన్నమాట. సో ఈ విధంగా వినినప్పుడు దాని ప్రభావం తప్పకుండా కనిపిస్తుంది. రాసలీలను వినుట అత్యున్నత ఆధ్యాత్మిక జీవిత దశకు మానవుడు ఎదుగును అని చెప్తున్నారు అన్నమాట. సో ఇక్కడ భగవద్గీత అనుసరించి బ్రహ్మకు ఒక దినము అంతకుముందు మనం చెప్పుకున్నామో లేదో 43 zeros అంటే 430 lakhs అన్నమాట. 430 లక్షల సంవత్సరాలు అని చెప్తున్నారు అన్నమాట. సో అటువంటి అది చాలా దీర్ఘకాలికం అన్నమాట. అంత దీర్ఘకాలంలో ఆ రాత్రిని పొడిగించారు కృష్ణుడు. ఎందుకు ఎట్లా సంభవము అని అడిగితే చిన్ని పగ్గంతో కట్టబడిన కృష్ణుడు తన తల్లికి ఒక చోట విశ్వమంతా చూపినట్లు విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ ప్రస్తావించి అది ఎట్లు సంభవం అని ప్రశ్నించిరి. ఇప్పుడు శ్రీకృష్ణుడు ఒక చిన్న ఎన్ని ఇంట్లో ఉన్న తాళ్ళన్నీ తెస్తుంది యశోదమ్మ బంధించడానికి, కానీ అతడు బంధింపబడడు. కానీ చిన్న 3 మూరల తాడుతో తర్వాత బంధింపబడి అది కాకుండా నోటిలోనే విశ్వాన్ని చూపిస్తాడు యశోదమ్మకి. అవునా? సో ఇదంతా ఎలా సాధ్యమైంది? ఇది కూడా అలాగే సాధ్యమైంది అని చెప్పేసి సుఖదేవ్ గోస్వామి చెప్తున్నారనమాట. సో అది ఎలా జరిగింది అని అంటే కృష్ణుడికి ఏదైనా సాధ్యమే. సో అందుచేత అలా ఇట్లాంటి ప్రశ్నలు ఎలా అని అంటే మనం పూర్వం తీసుకోవాలి, అవి ఎలా సంభవించాయో ఇవి కూడా అదే విధంగా సంభవించింది అని చెప్తున్నారనమాట. ఇది ఆయన వాగ్దానుసారంగా జరిగెను. వాగ్దానం చేశాడు కాబట్టి ఈ విధంగా చేశాడు. గోపికలు యమునలో చిరఘాట్ స్నానఘట్టమున స్నానం చేయుచుండగా కృష్ణుడు వారి వస్త్రాలను అపహరించినప్పుడు భవిష్యత్తులో ఒక రాత్రి వారి కోరికను తీర్తునని కృష్ణుడు వారికి వాగ్దానం చేశాడు. అందువలన ఆ రాత్రి వారు కృష్ణుని సాహచర్యంలో తమ భర్తలతో ఆనందించినట్లు ఆనందించిరి. కానీ ఆ రాత్రి సాధారణము రాత్రి కాదు, అది బ్రహ్మరాత్రి. అది లక్షలాది సంవత్సరాల సుదీర్ఘమైన రాత్రి. కృష్ణుడు పరమాధికారి కనుక సర్వమును ఆయనకు సంభవమే. సో ఇక్కడ మీకు ఏమైనా క్వశ్చన్ వస్తుందా? వీళ్ళు బ్రహ్మరాత్రి అంటున్నారు అంటే 1000 సంవత్సరాలు కంటే ఎక్కువ అన్ని రాత్రులు ఇక్కడ కృష్ణుడితో ఉండిపోతే అక్కడ సంసార జీవితం అవన్నీ ఎలా జరిగి ఉంటాయి? నాకు వచ్చింది ఈ క్వశ్చన్. మీకు ఏమైనా ఆన్సర్ వస్తే చెప్పండి. రాసలీల వర్ణనం అనే 10వ స్కందం 32వ అధ్యాయానికి భక్తి వేదాంత స్వామి భాష్యము సమాప్తము. హరే కృష్ణ. థ్యాంక్ యూ. సో అలాంటి క్వశ్చన్ మీకేం రాలేదా? వచ్చింది మాతాజీ. అప్పుడు ఏం చేశారు? వాళ్ళ సంసార జీవితం ఏమైంది అక్కడ? కృష్ణ అక్కడ కూడా లీల చూపెట్టాడేమో మాతాజీ. హౌ నైస్, కరెక్ట్ గెస్. కృష్ణ అక్కడ కూడా గోపికల నుంచి చేస్తాడు అనమాట. ఎవరి స్థానంలో వాళ్ళ పనులు చేసుకుంటూ ఉంటారు. అదొక మాయ. అసలు గోపికలు ఇక్కడ నృత్యం చేస్తూ ఉంటారు, తర్వాత వాళ్ళ దగ్గరికి వాళ్ళు వెళ్ళిపోతుంటారు అనమాట. సో ఇలాంటి మాయా ప్రవృత్తి పరిపూర్ణుడైన కృష్ణుడు మాత్రమే చేయగలడు, వేరే ఎవ్వరు చేయలేరు అని ఇక్కడ మనం నేర్చుకోవాలి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. వాంఛాకల్పతరుభ్యస్య కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ మాతాజీ, సెన్ ప్రభుజీ, థ్యాంక్ యూ ఆల్ సో మచ్. ఈరోజు స్ట్రెంగ్త్ చాలా తక్కువ ఉందా? రాసలీల వినే భాగ్యం అందరికీ కలగలేదు. ఇప్పటి వరకు 21 అలా ఉన్నారు మాతాజీ. ఇప్పుడు అందరు లీవ్ అవుతున్నారు.